హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్లో మనం సిఏ ఫౌండేషన్ వాళ్ళకి అకౌంట్స్ క్లాస్ అండి. ఇది 2026 జనవరిలో ఎగ్జామ్ అటెంప్ట్ ఎవరైతే ఇవ్వబోతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ వీడియో అండి ఇది. దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాము. ఏంటంటే 80 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అనేసి ఎనాలిసిస్ ఎలా చేశాము అంటే వెయిటేజ్ తీసుకున్నామండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒక 4 పేపర్స్ తీసుకున్నాము. 2025లో జరిగిన 3 పేపర్స్ అండి సిఏ ఫౌండేషన్ అకౌంట్స్. 2025 సెప్టెంబర్, అలాగే మే, అట్లాగే 2025 జనవరి, దానికి ముందున్న పేపర్ 2024 సెప్టెంబర్ పేపర్. ఈ 4 పేపర్స్ తీసుకుని వెయిటేజ్ ఎలా ఉంది అనేసి మనం ఒక అనాలిసిస్ చేసామండి. ఓకేనా? దాని ప్రకారంగా మనం కాన్సెప్చువల్గా వెళ్తే కనుక 80 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. లేదంటే మాకు పాస్ మార్క్స్ చాలండి, అగ్రిగేషన్ చాలు, మేము అంతవరకే ప్రిపేర్ అవుతామన్నా సరే వాళ్ళకైనా సరే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి ఖచ్చితంగా. అయితే ఒకటి చెప్తున్నా నేను, ఏంటంటే ఆల్రెడీ మన స్టడీ మెటీరియల్ ప్రకారంగా నేను వీడియోస్ చేసేసానండి. ఇప్పుడు నేను బీఆర్ఎస్ చాప్టర్ తీసుకోబోతున్నాను ఈ వీడియోలో. బీఆర్ఎస్ తర్వాత నెక్స్ట్ రెక్టిఫికేషన్ కానివ్వండి, లేదంటే కనుక బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఓకేనా, లేదా డిప్రిసియేషన్, లేదా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎరర్స్ నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను నేను ఇవాళ క్లాస్లో బీఆర్ఎస్ అండి. అయితే ఆల్రెడీ స్టడీ మెటీరియల్లో మొత్తం కూడా నేను మీ ప్రాబ్లమ్స్ వైజ్గా నేను కంప్లీట్ చేసుకుంటా వచ్చాను సిఏ ఫౌండేషన్ వాళ్ళకి. అయితే ఇవాళ క్లాస్ ఏంటి అంటే అసలు ఇంకా ఏ బుక్ చూడొద్దండి, మనం స్టడీ మెటీరియల్ ఏది కూడా మనం చూడొద్దు. జస్ట్ అసలు ఏంటి బీఆర్ఎస్ అంటే ఏంటి, అసలు కాన్సెప్చువల్గా ఎలా చేస్తాము అనే దాని గురించి కవర్ చేసుకుంటే ఎగ్జాంపుల్స్తో వెళ్దామండి మనం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మేడం మీరు క్లాస్ తీసుకున్నారు, మేడం అప్లోడ్ చేశారు, పరీక్ష రాసి వచ్చిన తర్వాత అనుకుంటారు ఏంది కొత్త పాయింట్ వచ్చింది, మేడం చెప్పింది రాలేదు, లేదా బోర్డు మెటీరియల్ అది రాలేదు అనేది బాగుంటుంది క్వశ్చన్. అయితే ఖచ్చితంగా చెప్తున్నానండి, మేము చెప్పింది 100% 100 పాయింట్స్ దిగుతాయి అనేది చెప్పలేం. దిగితే చాలా హ్యాపీనే. అయితే ఇక్కడ ఏంటి అంటే కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోమంటున్నాను అంటే, మీరు కొత్త పాయింట్ వచ్చినా కూడా రాసేటట్టు ఉండాలి. ఎప్పుడు వస్తుంది అది? మీకు చాప్టర్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే వస్తుంది. ఒక కొత్త పాయింట్ వచ్చినా కూడా రాయగలిగేటట్టు ఉండాలి. ఓకేనా? క్లియర్. సరే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ మీకు ఫస్ట్ బేసిక్ నుంచి కాన్సెప్చువల్గా చెప్పుకొని వెళ్ళిన తర్వాత 4 అటెంప్ట్స్ ఉన్నటువంటి పేపర్స్ ఏవైతే 2025 తర్వాత ఆ 3 25లో అయిపోయిన తర్వాత 24 ఒక్క పేపర్ ఉందండి, మొత్తం కూడా కవర్ చేద్దాం మనం. క్లియర్? అయితే 2025 సెప్టెంబర్లో 5 మార్క్స్కి ఇచ్చారండి. 5th క్వశ్చన్లో మనకి ఏ పార్ట్లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ 1 or 2 అంటాడు. ఒక క్వశ్చన్, ఒక ఫస్ట్ క్వశ్చన్ సబ్ అనమాట, ఇంటర్నల్ చాయిస్. ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్లో ఏదో ఒకటి రాయండి, మీకు 5 మార్క్స్ అనేసి. 2 రాసి రామాకండి, హడావుల్లో మనం పేపర్ అంతా కూడా గందరగోళం చేసేస్తారు, తెలుసు నాకు. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. అందుకనే ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేసే స్టూడెంట్స్ ఇక్కడే. రైట్? సరే, నేను ప్రీవియస్ వీడియోలో వెయిటేజ్ చూపించానండి, వెయిటేజ్ చెప్పాను, చూసుకోండి. ఒక టేబుల్ రెడీ చేసాం మనము. ఓకే. అయితే 2025 సెప్టెంబర్కి ముందు ఇచ్చిన 3 పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రము మనకి 10 మార్క్స్ అడుగున్నారండి. సెకండ్ క్వశ్చన్లో కొన్నిట్లోనేమో సెకండ్ క్వశ్చన్లో ఏ అడిగారు, ఒక పేపర్లోనే ఏమో సెకండ్ క్వశ్చన్లో బీగాన అడగడం జరిగింది. సెకండ్ క్వశ్చన్లోనే అడిగారండి 3 సార్లు కూడా. ఈ ఒక్కసారి మాత్రం మొన్న మీ ముందు బ్యాచ్కి రాసిన పేపర్లో మాత్రము 5th క్వశ్చన్లో వెళ్ళారండి 5 మార్క్స్కే. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. రైట్, ఇదిగోండి సెప్టెంబర్ 2025. ఓకే, క్వశ్చన్ నెంబర్ చూద్దాం, అందుకని డ్రాగ్ చేస్తున్నాను. ఇదిగో 5thలో ఏ, దీంట్లో మళ్ళీ 1 or 2 అన్నారండి. ఈ ఒక్క పేపర్ తప్పించి మిగిలిన పేపర్లో సెకండ్ క్వశ్చన్లు అడిగేశారండి. ఇలా మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ ఏం లేదు, 1 or 2. ఫస్ట్ క్వశ్చన్ లేదా సెకండ్ క్వశ్చన్ రాస్తే 5 మార్క్స్ కట్టాం. అమెండింగ్ ద క్యాష్ బుక్, బీఆర్ఎస్ మీరు ప్రిపేర్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ అమెండింగ్ ఆర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అంటే ముందు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసిన తర్వాత బీఆర్ఎస్ వేయాలి ఈ సమ్లో. మొత్తం కూడా మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చారు అంటే 9 పాయింట్స్ ఇచ్చారండి, కేవలం 5 మార్కులకే. మళ్ళీ అమెండెడ్ క్యాష్ బుక్ కూడా తయారు చేయాలంట. ఓకే, నేను మొన్న ఎనాలిసిస్ చేసింది కూడా ఇక్కడే ఉందండి, ఇదిగోండి. 4 పేపర్స్ అన్నాను కదండి, మీ ముందున్న బ్యాచ్ సెప్టెంబర్ 2025, అలాగే మే 20, ఇది రౌండ్ అప్ చేస్తున్నా, కనబడుతుందా?
మే 2025, జనవరి 2025, అలాగే సెప్టెంబర్ 2024. ఈ 4 పేపర్స్లో చూస్తే మనం బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడినట్లయితే బీఆర్ఎస్ గురించి చూడండి. సెప్టెంబర్ 2025లో క్వశ్చన్ నెంబర్ 5లో మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ ఉందండి. అంటే 1 or 2, ఒకటో క్వశ్చన్ లేదా రెండో క్వశ్చన్, రెండిట్లో ఒకటి రాస్తేనే 5 మార్కులు. ఆవేశపడి మాకు 2 వచ్చు కదండి, 2 రాసినా కూడా మీకు ఒక 5 మార్కులే మీకు వస్తాయి, రైట్. తర్వాత మే 2025లో క్వశ్చన్ నెంబర్ 2, దాంట్లో బి అడిగారండి, 10 మార్క్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 బి అడిగారండి. క్వశ్చన్ నెంబర్ 2 ఏలో అడిగారు, 10 మార్క్స్ అండి. ఈ ఒక్క పేపర్ 5 మార్క్స్ అండి. ఈ ఒక్క పేపర్ 5 మార్క్స్, మిగిలిన 3 సార్లు కూడా 10 మార్క్స్ అడుగున్నారండి బీఆర్ఎస్. ఓకే, దీని గురించి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇదిగోండి, బీఆర్ఎస్ కాన్సెప్ట్ నేర్చుకోండి, నేను అదే చెప్తా. బీఆర్ఎస్ అనగానే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అండి. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, నివేదిక, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తెలుగులో, రైట్. సరే, ఏంటంటే రికన్సైల్ చేయాలి అంటే ఉండాలి కదా, పోల్చాలి కదా మనం, ఓకేనా. రికన్సైల్ చేయాలి అంటే ఏమి ఉండాలి? ఉండాలి. ఏమిటి అంటే ఉన్నాయండి ఇక్కడ మా దగ్గర కూడా. ఒకటి క్యాష్ బుక్ అయితే, రెండోది పాస్బుక్ అండి. క్లియర్? మరి పాస్బుక్ ఏమైనా పేర్లు ఉన్నాయా? ఉన్నాయండి. దీన్ని ఇంకా బ్యాంకు స్టేట్మెంట్ అని కూడా అంటారు. ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి వేరే పేర్లు కూడా, ఎందుకంటే పాస్బుక్కే కనపడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ అడిగేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ అని కూడా ఇస్తారు. ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్, రైట్. సరే, ఏంటండి విషయం అసలు? ఇక్కడ క్యాష్ బుక్ అంటున్నారండి, ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? పాస్బుక్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? క్యాష్ బుక్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది ట్రేడర్. ఓకే, పాస్బుక్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది బ్యాంకర్. అంటే ఇది బిజినెస్కి రిలేటెడ్గా, బిజినెస్ ఇక్కడ వచ్చేటప్పుడు బ్యాంకింగ్ కూడా బిజినెసేనా? ఓకే, బ్యాంకర్ అండి, ఇది బ్యాంకర్, ఇది బ్యాంకు. బిజినెస్ మ్యాన్, ఇక్కడ ట్రేడర్ని ఇలా చెప్పాను నేను. ఓకేనా? బిజినెస్ ఫామ్ అందాం, సంస్థ, ఇది మనకి మ్యాటర్. సరే, ఇక్కడ క్యాష్ బుక్ కూడా, మనం క్యాష్ బుక్లో కాలమ్స్ ఉన్నాయి మనకి. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అనగానే డిస్కౌంట్ కాలము, తర్వాత క్యాష్ బ్యాంకు అని. మరి క్యాష్ కాలంతో మనకు సంబంధం లేదండి. ఓన్లీ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలమే మనం మాట్లాడాలి. క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలమే మనం మాట్లాడాలి. సో పద్దాక బ్యాంక్ కాలం అని చెప్పాల్సిన అవసరం లేదు మీకు. క్యాష్ బుక్ అనగానే మీకు బ్యాంక్ కాలం అనే అర్థం చేసుకోండి. క్లియరా? ఇక్కడ మీకు 2 బుక్కులు చెప్పాను, 2 పర్సన్స్ని కూడా చెప్పాను, ట్రేడరు, బ్యాంకరు అనేసి. పాస్బుక్కి ఇంకొక పేరు బ్యాంక్ స్టేట్మెంట్. రికన్సైల్ చేసేది ఈ 2 పుస్తకాలని రికన్సైల్ చేస్తున్నాము అని చెప్పాను. క్లియరా? అసలు ఏందండి ఇది చెప్తా. ఒక ట్రేడర్ ఏం చేశాడు అంటే బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతని బిజినెస్లో 1,00,000 రూపాయలు మిగిలినాయండి. ఒక రోజున 1,00,000 రూపాయలు మిగిలినాయి. ట్రేడర్ ఏం చేశాడంటే ఆ 1,00,000 రూపాయలని బ్యాంక్లో డిపాజిట్ చేసేసాడు. రైట్? అర్థమవుతుందా? సరే, ట్రేడర్ రికార్డ్ చేసేటప్పుడు ట్రేడర్ అతన్ని పుస్తకంలో రాయాలి కదండి. సో రాసుకున్నాడండి. అది ఏ బుక్ అండి? క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం. అలాగే బ్యాంక్లో కూడా రాస్తారండి, బ్యాంకర్ కూడా రాస్తాడు. ఏ బుక్లో అంటే పాస్బుక్లో రాస్తాడండి. అమౌంట్ ఎక్కడుందండి? బ్యాంక్లో ఉందండి. బ్యాంక్లో ఉంది, డబ్బులు ఉన్నాయి బ్యాంక్లో. ఇక్కడ ఎంత ఉంది అమౌంట్ అనేది నోట్ చేసుకుంది ఎక్కడండి? వీళ్ళు నోట్ చేసుకుంది ఇక్కడ, మనకి నోట్ చేసుకున్న దాంతో మనం మాట్లాడదాం. క్యాష్ బుక్లో నోట్ చేసుకున్నాడండి ట్రేడరు. ఓకేనా? అదే విషయాన్ని అంటే ఏ విషయము? ఈ 1,00,000 రూపాయల గురించే నేను చెప్పేది. ఇక్కడ వీడు 1,00,000 రాస్తే వీడు కూడా ఎంత రాసుకోవాలి? 1,00,000 రాసుకోవాలి ఖచ్చితంగా. అవునా? అంతే రాసుకోవాలి కదా. మరి 1,00,000 రాస్తే 1,10,000 రాయకూడదు కదా. మరి ఒకవేళ అలా కనిపెడితేనే ఇప్పుడు మనం అలా కనబడుతుందనేసే మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది తయారు చేస్తున్నాము. అంటే క్యాష్ బుక్ అలాగే పాస్బుక్ మధ్య సమన్వయం లోపించింది. సో దాన్ని మనం రికన్సైల్ చేస్తున్నాము అంతే. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మీకు. సరే, బ్యాంక్లో ఈ ట్రేడర్, ఈ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్, ఓకే, ఓపెన్ చేసే అకౌంట్ పేరు ఏంటి అంటే కరెంట్ అకౌంట్, నాట్ సేవింగ్స్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అని ఎందుకు అంటున్నామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపాజిట్ చేసి విత్డ్రాల్ చేసుకుంటా ఉండడం కోసం అనువైనటువంటి అకౌంట్ ఏంటి అంటే కరెంట్ అకౌంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకుంటా ఉండండి. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి బిట్స్లో ట్రూ ఆర్ ఫాల్స్లో వస్తూ ఉంటాయి. ఓకే, రైట్. సరే, ఇప్పుడు
మిమ్మల్ని అడిగారు క్యాష్ బుక్ ఈస్ ప్రిపేర్డ్ బై ది ట్రేడర్. క్యాష్ బుక్ కూడా ఏ కాలంతో మాట్లాడాలి మనం? క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం. పాస్బుక్ ఈస్ ప్రిపేర్డ్ బై ది బ్యాంకర్, రైట్. పాస్బుక్ కి ఇంకొక పేరు ఏంటండి? బ్యాంక్ స్టేట్మెంట్, రైట్. ఇంతవరకు బాగానే ఉంది. సరే, మళ్ళీ ఇక్కడ ఏంటో డెబిట్లు క్రెడిట్లు ఉంటాయి ఏంటండి? క్యాష్ బుక్ లో డెబిట్ అయింది, పాస్బుక్ లో క్రెడిట్ అయింది అంటారు ఏంటి? ఎలా తెలుస్తుంది? మాకు ఎలా గుర్తుంటది? నేను ఒకటే చెబుతా, క్యాష్ బుక్ చెప్తా, క్యాష్ బుక్ రివర్స్ లో పాస్బుక్ ఆలోచించు నువ్వు, అంతే. ఎక్కువ డెప్త్ అయితే నేను వెళ్ళను, మీకు అర్థం కానంత డెప్త్ అయితే ఉండదండి నా టీచింగ్, రైట్. ఇదిగోండి, మాకు క్యాష్ బుక్ తెలుసు, మేము చిన్నప్పుడే నేర్చుకున్నాం. ఇదిగోండి, ఇది క్యాష్ బుక్. నేను 2 కాలమ్సే చెప్తున్నానండి ఇప్పుడు. డిస్కౌంట్ కాలం గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. ఓన్లీ 2 కాలమ్స్ చెప్తున్నాను. ఒకటి క్యాష్ కాలం అండి, రెండోది బ్యాంక్ కాలం. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, రైట్. ఇక్కడ ఇంకొక బిట్ గుర్తొచ్చింది నాకు. ఏంటి అంటే క్యాష్ బుక్ అనేది జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. ఓకేనా? క్యాష్ బుక్ సర్వ్స్ యాజ్ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. దీన్ని క్యాష్ అకౌంట్ అని అంటాము, క్యాష్ బుక్. ఓకేనా? ది అకౌంట్ లాగానే దీన్ని డ్రా చేస్తాము. టీ షేప్ లోనే డ్రా చేస్తాం. ఇదిగో టీ షేప్ అంటే ఇది. ఓకేనా? టీ షేప్ లోనే డ్రా చేసాము. క్యాష్ కాలం, బ్యాంక్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం. అయితే ఎప్పుడైనా సరే మనకి బ్యాంకుతో రిలేటెడ్గా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ కాలంలోనే ఎంటర్ చేస్తాము. ఇంతవరకు రైట్. అయితే నిన్ను అడుగుతున్నాను, డెబిట్ సైడ్ ఏమి? ఇదిగోండి, ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్ కదండి. డెబిట్ సైడ్ ఏం రాస్తాము, క్రెడిట్ సైడ్ ఏం రాస్తాము? ఏమో మేడం మాకు తెలియదు అంటే నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇది క్యాష్ బుక్ కదండి, క్యాష్ బుక్. సంస్థలో చాలా ఉంటాయండి. ఏంటండి చాలా? చాలా అంటే చాలా జరుగుతాయి. పర్చేజెస్ జరుగుతాయి, సేల్స్ జరుగుతాయి, మెషినరీ కొంటామండి మేము. ఏంటి? మెషినరీ కొంటాము. అలాగే శాలరీస్ పే చేస్తామండి, శాలరీస్ పెయిడ్ అంటాము. అంటే ఎక్స్పెన్సెస్ పెయిడ్ అనమాట. ఇలా ఉంటాయి. అలాగే క్యాష్ అనేది కూడా ఉంటుంది, ఒక ట్రాన్సాక్షన్. ఓకేనా? అయితే నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటి అంటే, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. చిన్నప్పుడు అంటే నా ఉద్దేశం ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్. పర్సనల్ అకౌంట్ 3 ఉన్నాయి. ఏంటి? ఇంకోటి రియల్ అకౌంట్ అండి. 3 నామినల్ అకౌంట్. డెప్త్ గా వెళ్తున్నాను అనుకోవద్దు, ఇక్కడ సోది చెప్తుంది మేడం అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే కాన్సెప్ట్ మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి చెప్తున్నా. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ లో మనకి తెలుసు పర్సనల్ అకౌంట్ రిలేటెడ్ టు పర్సన్స్, రియల్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్, నామినల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, రైట్. ఇప్పుడు రియల్ అకౌంట్ అనగానే అసెట్ ఒక ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది క్యాషే. అవునా? క్యాషే. ఓకే. ఇప్పుడు మనము వేస్తున్నటువంటి క్యాష్ రియల్ అకౌంట్ అనగానే అసెట్. రూల్ ఏంటి మేడం? రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వాట్ గోస్ అవుట్. రైటింగ్ అర్థం కాకపోయినా కూడా నేను చెప్పేది వినండి చాలు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. ఇక్కడ వాట్ ప్లేస్ లో ఏంటండి? క్యాష్. కమ్స్ ఇన్ అంటే రిసీవ్. క్యాష్ మన చేతిలో పడుతుంటే అంటే రిసీవ్ అయితే రిసిప్ట్స్ డెబిట్ చేసుకో. ఓకే. క్రెడిట్ గోస్ అవుట్. గోస్ అవుట్ అంటే ఎప్పుడు వెళ్ళిపోద్ది? జేబులో డబ్బులు వెళ్ళిపోతాయి కదండి. సినిమా టికెట్ కొనుక్కుంటే పే చేస్తే ఏం చెయ్యండి? క్రెడిట్ చేయండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కమ్స్ అంటే ఏంటి? రిసీవ్ చేసుకుంటే జేబులో డబ్బులు వచ్చి పడితే రిసీవ్డ్, అది రిసిప్ట్, రైట్. డెబిట్ సైడ్ రిసిప్ట్స్, అలాగే క్రెడిట్ సైడ్ పేమెంట్స్. ఈ ఆధారంగా మనం ఏమి చేయొచ్చు? క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ ఉంది అంటే మనకి రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్ అంటున్నాం కదండి. క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ ఉంది అంటే మనకి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అంటే ఏంటి అంటే డబ్బులు ఉంటే డెబిట్ బ్యాలెన్స్. అదవుతుందండి. క్యాష్ బుక్ లో కూడా నేను ఏ కాలంతో మాట్లాడుతున్నాను? బ్యాంక్ కాలంతోనే. ఎప్పుడు కూడా క్యాష్ బుక్, క్యాష్ కాలం ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. క్యాష్ కాలం ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కానీ బ్యాంక్ కాలం ఏదర్ డెబిట్ ఆర్ క్రెడిట్ ఏదైనా చూపించవచ్చు. అర్థమవుతుంది. ఎందుకంటే ట్రేడర్ కి ఒక ఫెసిలిటీ కలిగించిందండి బ్యాంక్. ఏంటి అంటే అతనికి బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్ కన్నా కూడా ఓవర్ గా డ్రా చేసుకోవచ్చు. దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. సో అందుకని బ్యాంక్ లో డెబిట్ బ్యాలెన్స్ అయిన ఉండొచ్చు. క్యాష్ బుక్ బ్యాంక్ కాలం డెబిట్ బ్యాలెన్స్ అయినా చూపించవచ్చు, లేదా క్రెడిట్ బ్యాలెన్స్ అయినా చూపించవచ్చు. అయితే మనకి బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది అంటే అది ఇదిగోండి రిసిప్ట్ సైడే కదండి, మనం డెబిట్ అంటున్నాం కదండి. సో డెబిట్ బ్యాలెన్స్ అంటే బ్యాంక్ లో మనకి డబ్బులు ఉంటే దాన్ని క్యాష్ బుక్ లో ఏమంటాము అంటే డెబిట్ బ్యాలెన్స్. అంటే మన డబ్బులు బ్యాంకులో కనుక ఉంటే మనకి ఏమంటాము అంటే, ఒక నిమిషం, డెబిట్ బ్యాలెన్స్ అండి. ఇదిగోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క నిమిషం. 2
డెబిట్ బ్యాలెన్స్ రివర్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్. ఇది తెలిస్తే చాలు, దీనికి రివర్స్ పాస్బుక్ ఒకటే తెలుసుకో చాలు, నువ్వు డెబిట్ తెలుసుకో, దీని చుట్టూ తిరుగుతూ ఉంటది అంతే. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఫేవరబుల్ బ్యాలెన్స్, డబ్బులు ఉన్నాయి మా దగ్గర బాగున్నాయి. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే మా డబ్బులు బ్యాంక్లో ఉన్నాయి. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. మాకు ఒక డాగ్ ఉందండి, దాని సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి, గొడవ చేస్తుంది. ఫేవరబుల్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇదేంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అర్థమవుతుందా? క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, దీన్ని ఏమంటారు? క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే దీని పేరు క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, దీని పేరు ఇలా రాస్తారనమాట. అలాగే దీన్ని ఈ పదాలు నేర్చుకోవాలి సెంటెన్స్. డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు అంటే అర్థం ఏంటి? డెబిట్ బ్యాలెన్స్ అంటే మనం అనుకూల నిల్వలో ఉన్నాము, క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మేము అప్పులో ఉన్నాము, ఇంతే తేడా. దీన్ని రివర్స్ లో రాసుకోండి. పాస్బుక్ ఏముంది దీంట్లో నీకు? క్యాష్ బుక్ తెలుసుకున్నావు నువ్వు. క్యాష్ బుక్ డెబిట్ ఎలా తెలుస్తుంది మేడం? క్యాష్ అంటే ఏంటి? అసెట్ అనగానే ఏ అకౌంట్? రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ వస్తే డెబిట్, క్యాష్ పోతే క్రెడిట్. రిసిప్ట్స్ అన్ని కూడా డెబిట్ అన్నప్పుడు డెబిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అంటే నీకు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థం. ఓకేనా? పాస్బుక్ లో దీనికి రివర్స్ లో తీసుకో, డెబిట్ బ్యాలెన్స్ అలాగే క్రెడిట్ బ్యాలెన్స్ అంటున్నాను కదండి. పాస్బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మనం డెబిట్ చేసుకున్నది వాడు క్రెడిట్ చేస్తాడు. రాజా అరవకమ్మా, మా డాగ్ అండి, మధ్యలో అరుపులు వినిపిస్తా ఉన్నాయి కదా మీకు. క్రెడిట్ బ్యాలెన్స్ అలాగే డెబిట్ బ్యాలెన్స్. ఇదిగో కనిపించు, కెమెరా కనిపిస్తావా? దా దా, కెమెరా కనిపించు. ఇదిగో ఇదిగో దా, బిస్కెట్ ఉందిరా, కెమెరా కనిపించు ఒకసారి, చూస్తారంట అందరినీ. దా, అలా కళ్ళేసుకు చూడాలని కాదు. దా ఇదిగో, ఇదిగో బిస్కెట్ పెట్టా, కనిపించు ఇక్కడ. కనిపించదంటండి. అరవకుండా కూర్చోవాలి, మాట్లాడకూడదు. క్లాస్ చెప్తున్నా కదా అమ్మా. ఇదిగోండి, దీనికి రివర్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. అంటే క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మనకి అమౌంట్ ఉంటే, అంటే ట్రేడర్ అమౌంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే డబ్బులు ఉంటే క్రెడిట్, దీన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్. ఫేవరబుల్ బ్యాలెన్స్. ఇది అన్ఫేవరబుల్ అవుతుంది. ఓకేనా? ఇది అంటే ఓవర్ డ్రాఫ్ట్, ఓడి. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఇదన్నమాట స్టోరీ. దీన్ని మనం ఇలా రాసేసుకుందాం. ఒక క్యాష్ బుక్ అలాగే పాస్బుక్. నెక్స్ట్ డెబిట్ బ్యాలెన్స్ ఒక్కటి తెలిస్తే చాలండి, దీని చుట్టూనే ఇంకా మిగిలిన తిరిగిద్ది. డెబిట్ బ్యాలెన్స్, దీన్ని ఇక్కడ ఏమనొచ్చు? ఫేవరబుల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఇది డెబిట్ బ్యాలెన్స్ అయినప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది. అలాగే మళ్ళీ క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్ఫేవరబుల్. అలాగే పీబీ పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ అన్ఫేవరబుల్, అంటే ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థం, ఓడి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా మనం చిన్నంగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఏంటి ఇప్పుడు వచ్చిన తిప్పలు మనకి అంటే, క్యాష్ బుక్ పాస్బుక్ రెండు అన్నాము. ఓకేనా? రికన్సైల్ చేయాలి. ఎందుకు చేయాల్సి వచ్చింది రికన్సైల్ అనేది ఇక్కడ క్వశ్చన్. రికన్సైల్ ఎందుకు చేయాల్సి వచ్చిందండి అంటే రెండిట్లో కూడా డిఫరెన్స్ కనిపిస్తే కదా. ఎందుకు కనిపించాలి డిఫరెన్స్? 1,00,000 మనం డిపాజిట్ చేస్తే 1,00,000 కనబడాలి కదా, ఎందుకు కనబడలేదు? ఇక్కడ 1,00,000 కనిపించింది, అక్కడ 1,10,000 కనిపించిందంట. ఎందుకు చూద్దాం. ఓకే అండి, క్యాష్ బుక్ పాస్బుక్ ఇక్కడ ఒక 1,00,000 రూపీస్ని ట్రేడర్ బ్యాంక్లో డిపాజిట్ చేశాడండి ఒకనొక డేట్ దగ్గర. సింపుల్గానే వినండి,
1,00,000 ట్రేడర్ ఏం చేశాడు, ఇదిగోండి ట్రేడర్ అంటున్నాను, క్యాష్ బుక్ పక్కన బ్యాంక్ లో డిపాజిట్ చేశాడండి 1,00,000 ని. ఇదిగోండి 1,00,000. సరే, మనకి క్యాష్ బుక్ లో రాసుకున్నాడండి, వివరం రాసుకున్నాడు. అలాగే పాస్బుక్ లో కూడా బ్యాంక్ రాసుకున్నాడు వివరం. డబ్బులు అనేవి బ్యాంక్ లో ఉన్నాయి, పుస్తకాల్లో వివరాలు ఉన్నాయండి, అంతే. ఇక్కడ పుస్తకాల్లో వివరాలు ఉన్నాయి, రైట్, బాగుంది. అయితే ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఒకానొక డేట్ దగ్గర చూస్తే 1,00,000 1,00,000 లేదండి. క్యాష్ బుక్ లో 1,00,000 కనబడుతుంది, పాస్బుక్ లో 1,00,000 కనబడాలి కదా, లేదట. ఏం ఏమైందంటే, ఇదిగోండి క్యాష్ బుక్ లోనేమో ఒక 10,000 అంటే ఏమైందంటే చెప్తాను. రా మెటీరియల్ కొన్నామండి మనం, లేదా ఇందాక ల్యాప్టాప్ బిజినెస్ అన్నాం కదండి. ల్యాప్టాప్ బిజినెస్లో మరి కొంత ఎక్విప్మెంట్ కొనాల్సి వచ్చేసి మనం కొంత ఎక్స్పెండ్ చేసామండి. 10,000 రూపీస్ అమౌంట్ని మనం ఎవరైతే మనకు సప్లైర్స్ ఉన్నారో వాళ్ళకి ఇష్యూ చేశామండి. చెక్స్ ఇష్యూ చేశామన్నమాట, 10,000 రూపీస్ని. అర్థమవుతుందా? 10,000 రూపీస్ వాల్యుబుల్ కల్లా చెక్స్ ఇష్యూ చేశాము. సో వెంటనే క్యాష్ బుక్లో ఏమని రాసుకున్నాడండి, 90,000 రాసుకున్నాడు ట్రేడర్. ఈ చెక్స్ ఎక్కడికి వెళ్ళాలండి, బ్యాంకుకి వెళ్ళాలి. మరి బ్యాంక్ వాడు కూడా మన అమౌంట్ బ్యాంక్లో ఉన్నాయి కాబట్టి ఆ చెక్స్ని మనం ఎవరికైతే మన సప్లయర్స్కి ఇచ్చామో ఆ సప్లయర్ మన దగ్గర చెక్కులు తీసుకెళ్ళి బ్యాంక్లో క్యాష్ చేసుకోవాలి, అవునా? అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ వాడు కూడా ఆ 10,000 రూపీస్ లెస్ చేసుకుని 90,000 రూపీస్ రాస్తాడండి. ఎక్కడ అంటే వివరణ పాస్బుక్లో. కానీ పాస్బుక్లో చూస్తేనేమో ఇది 1,00,000 రూపాయలుగానే కనబడుతుందండి, ఇంకా 1,00,000 రూపీస్గానే కనబడుతుందండి. ఎందుకంటే ఈ మధ్యలో ఏమి జరగలేదంట. ఎందుకు జరగలేదు మీకు అర్థమవుతుందా? ట్రేడర్ ఏం చేశాడండి, కొంత ఎక్విప్మెంట్ కొనుక్కుని ఏదైనా సరే, లేదంటే ఏదైనా ఒక పేమెంట్ చేశాడు, చెక్స్ ఇచ్చాడు సప్లయర్కి, 10,000 రూపీస్ చెక్స్ ఇచ్చాడు, దాన్నే ఇష్యూ చేశాడు అంటారండి ఇక్కడ. ఇష్యూ చేశాడండి, చెక్ని ఇష్యూ చేశాడు. ఇష్యూ చేయడం వలన వెంటనే ఏం చేశాడు అంటే, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 1,00,000 రూపీస్ చూపించాల్సింది బ్యాలెన్స్ ఎంత చూపిస్తుందండి, ఇప్పుడు 90,000 రూపాయలే కనబడుతుంది క్యాష్ బుక్లో. చూడండి టర్మ్స్ వాడుతున్నా నేను. మరి పాస్బుక్లో కూడా ఎంత కనబడాలండి, 90,000 కనబడాలి. కానీ ఇక్కడ ఏమి ఇక్కడ ఏమి, ఇదిగోండి ఏం లేదు ఇక్కడ. ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే కొన్ని డిఫరెన్సెస్ వలన. ఇక్కడ టైమింగ్ డిఫరెన్స్ అనుకోవచ్చు. టైమింగ్ డిఫరెన్స్ అంటే ఏంటంటే దీని విషయం చెప్తా చూడండి. చెక్స్ ఇష్యూడ్, ఎవరు ఇష్యూ చేశారండి చెక్స్ ఇష్యూడ్ అనగానే? ఎవరు అంటే ఎప్పుడైనా సరే ట్రేడర్ అనగానే ఏ బుక్ ప్రిపేర్ చేస్తాడు అతను? సిబి అని చెప్పాలి మీరు. చెక్స్ ఇష్యూడ్ బ్యాంక్లో ప్రజెంట్ చేశాడా, చేశాడో చేయలేదో ఏదైనా కావచ్చు, సరే ఇక్కడ చేయలేదనే రాద్దాం. బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, ఆ సప్లయర్ వెళ్ళాలా బ్యాంకుకి, టైం తీసుకున్నాడు. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, సప్లయర్ మనం ఎవరికైతే చెక్స్ ఇష్యూ చేశామో ఆ థర్డ్ పర్సన్ బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్లో మన అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుంటేనే బ్యాంకు వాడు 10,000 రూపాయలు లెస్ అయినట్టు రాస్తాడు. వాడు తీసుకెళ్ళండి ఏం చేస్తాడండి బ్యాంకు వాడు? ఇలాగే కనపడిద్ది కదండి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటారు. ఇదొక రీజన్ అండి, ఇదిగోండి ఇదొక ఫస్ట్ రీజన్ అండి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే చెక్స్ ఇష్యూ చేశాము, క్యాష్ బుక్లో బ్యాలెన్స్ తగ్గించాము, అలాగే పేమెంట్కి వెళ్ళింది కాబట్టి పాస్బుక్లో కూడా తగ్గిపోయిందంటాం. కానీ బట్ నాట్ అవ్వలేదు. అందువల్ల ఏమైందండి, డిఫరెన్స్ కనిపించింది. కనిపించంగానే అయిపోలేదండి చాప్టర్. దాన్ని నువ్వు రికన్సైల్ చేయాలి, సమన్వయం చేయాలి, సమానము చేయాలి. అర్థమైందా? అయిపోయింది ఇక, వచ్చేసింది ఇక, బేఆర్ఎస్ అయిపోయినట్టే. సమానం చేయాలనేది నీకు అర్థమైందిగా, అప్పుడు అనొచ్చు మేడం 1,00,000 రూపాయలు చేయమంటారా 90,000 చేయమంటారా అనేది ఒక క్వశ్చన్. ఏదైనా చేయొచ్చు. 90,000 రూపీస్ చేసి అంటే దేన్ని, పాస్బుక్నైనా 90,000 చెయ్యాలి, పాస్బుక్నైనా 90,000 చెయ్యాలి, లేదా క్యాష్ బుక్నైనా 1,00,000 రూపీస్కి రీచ్ చెయ్యాలి. క్యాష్ బుక్నైనా ఎంతకి రీచ్ చేయాలండి, 1,00,000 రూపీస్కి రీచ్ చేయాలి. అర్థమవుతుందా? పాస్బుక్నైనా 90,000కి రీచ్ చేయాలి, లేదా క్యాష్ బుక్నైనా సరే. మేడం మరి మా ఇష్టమేనా, మేము ఏదైనా చేయొచ్చా? కాదు, లేదు. 2 పాయింట్లు మాత్రమే మీ చేతుల్లో ఉంటాయి. 3వ పాయింట్ పరీక్ష పేపర్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది ఏంటండి అంటే, మనకి లెక్కలో చెబుతారండి పైనో కిందో ఏమని, బ్యాలెన్స్ యాజ్ పర్
క్యాష్ బుక్ అని ఇవ్వచ్చండి ఎగ్జామ్ పేపర్ ఎవరైతే ఇస్తున్నాడో అతను, లేదా బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని ఇవ్వచ్చండి. మనకు ఒక బ్యాలెన్స్ ఇస్తారండి ఎంతో సర్టెన్ అమౌంట్. క్లియరా? సరే, కాసేపు క్యాష్ బుక్ అనుకుందాం. ఇది ఇస్తారండి సమ్లోనే, ఒకటో పాయింట్ అనొచ్చు లేదా అనకపోవచ్చు. ఓకేనా? ఒక పాయింట్లో బ్యాలెన్స్ ఎస్పర్ అనేసి నీకు కనిపిస్తూ ఉంటది. సరే, ఇప్పుడు సమన్వయం చేయడానికి అసలు ఏమేమి స్టెప్స్ తీసుకుంటాం చూద్దాం. నాకు తెలుసు రెండే రెండు పుస్తకాలు, అవి రెండు ఏంటి అంటే ఒకటి క్యాష్ బుక్ అయితే రెండు పాస్బుక్, నాకు ఈ రెండే తెలుసు. రైట్? నేను ఇక్కడ 3 క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. 3 క్వశ్చన్స్ అండి, ఇక్కడ మూడే మూడు, దీంట్లో అయిపోయింది మనకు చాప్టర్. ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇదిగోండి. మరి నేను మీకు కనిపిస్తున్నానా? నా హ్యాండ్స్ కనబడుతున్నాయండి? ఒకసారి కనబడుతుంది, వెళ్ళి చెక్ చేసుకుంటానండి. 1 minute. ఓకే, ఇదిగోండి హ్యాండ్స్ ఉన్నాయి కదండి. 2 హ్యాండ్స్, 2 హ్యాండ్స్ని 2 బుక్స్ అనుకుంటున్నాను నేను. ఒకటి క్యాష్ బుక్, రెండోది పాస్బుక్ అండి. ఇదిగోండి లెఫ్ట్ హ్యాండ్ క్యాష్ బుక్, రెండోది రైట్ హ్యాండ్ పాస్బుక్, ఇలా అనుకుంటున్నానండి. నిన్ను 3 క్వశ్చన్స్ చేస్తున్నా. ఏమనంటే ఉన్నవి 2 బుక్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదిగోండి, అసలు జరిగింది ఏంటండి, ఏ రీజన్ వల్ల చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అయితే నిన్ను అడుగుతున్నాను ఏమని. చెక్స్ ఇష్యూ చేసే రైట్, ఇప్పుడు ఇద్దరి గురించే మాట్లాడండి, ట్రేడరా బ్యాంకరా అంతే, లేదా బ్యాంకా బిజినెస్ మ్యాన్, ఈ రెండే అడుగుతా. చెక్స్ ఇష్యూ చేసే రైట్ ఎవరికి ఉంటుంది? మన చెక్కులు మన బిజినెస్ లో మనం చేసేది ఎవరండి? పేమెంట్ మనం కదండి. మనం అంటే ఇక్కడ ఎవరు? నేను బ్యాంక్ గురించి మాట్లాడట్లా, నేను బిజినెస్ మ్యాన్ని, నేను ఒక సంస్థ ఉంది నాకు, నేను ఒక ట్రేడర్ని. ఓకే, చెక్స్ ఇష్యూ చేసేటటువంటి రైట్ ఎవరికి ఉంటుంది అనేది ఫస్ట్ పాయింట్. ఎవరికి రైట్ ఉంటుందే ఆ రైట్ ఉన్న వాడి బుక్లోనే ఇంపాక్ట్ పడిద్ది ఇక్కడ. అంటే దీని క్వశ్చన్ ఏంటి అంటే ఈ ట్రాన్సాక్షన్ వల్ల ఏ బుక్లో ఇంపాక్ట్ పడింది అనేది ఫస్ట్ క్వశ్చన్. అర్థమైందా? చెక్స్ ఇష్యూడ్ ఏ బుక్లో ఇంపాక్ట్, ఇంపాక్ట్ ఆన్ విచ్ బుక్ అని అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ అది. నేను ఇంపాక్ట్ ఆన్ విచ్ బుక్, రైట్? సారీ, నువ్వు చెబుతావు ఏమని చెప్పావంటే ఇంపాక్ట్ ఆన్ విచ్ బుక్ అనగానే చెక్స్ ఇష్యూడ్ కదండి నేను అంది, ఆ క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్ పడిందండి. ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్, ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది నాకు, సిబి. ఓకే, రైట్. సరే, రెండో క్వశ్చన్ ఏంటంటే సరే చెప్పావు కదరా బాబు క్యాష్ బుక్ అనేసి, ఆ క్యాష్ బుక్ వలన ఆ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజా డిక్రీజా? ఈ రెండు మాటలే, ఇంక్రీజా డిక్రీజా, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజా డిక్రీజా, ఆ ఇంపాక్ట్ ఏంటి, ఇంక్రీజా డిక్రీజా, ఇంతే. సో 2 హ్యాండ్స్ తీసుకోను, 2 హ్యాండ్స్ కనబడుతున్నాయి కదా, 2 హ్యాండ్స్ తీసుకుని ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్. ఇంపాక్ట్ ఏంటి? చెక్స్ ఇష్యూడ్. చెక్స్ ఇష్యూడ్ అనగానే ట్రేడర్ ఏం చేశాడండి? బిజినెస్ మ్యాన్కి, సారీ, ట్రేడర్ ఏం చేశాడండి? సప్లయర్కి చెక్స్ ఇష్యూ చేశాడు, అంటే పేమెంట్ చేశాడు. అంటే ఏమైందండి? క్యాష్ బుక్ బ్యాలెన్స్ అర్థం కావట్లా. పేమెంట్, సినిమాకి వెళ్ళాము, టికెట్ కొన్నాము, టికెట్కి పే చేసాము, జేబులో 100 రూపాయలు లేదా 500 ఉన్నాయి. టికెట్ రేట్లు పెరిగిపోయినాయి కదా, చిన్నప్పుడు లెక్కలు చెబితే అలా. నేను జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, టికెట్కి 500 వెళ్ళంగానే 1000 రూపాయల బ్యాలెన్స్ అలా 500 పడిపోదు. అలాగే చెక్స్ ఇష్యూ చేయంగానే మనకి ఏమైందంటే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఏమైంది? ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్ అనగానే ఇదిగోండి క్యాష్ బుక్ పడిపోయింది. ఇలా నేను కింద కంటనా చూడండి, నా హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ క్యాష్ బుక్ అన్నప్పుడు ఇదిగోండి, మీకు ఇది రైట్ హ్యాండ్ గా కనబడుతుందేమో, మరి ఇదిగో ఇది డిక్రీజ్ అయిపోయింది. ఇలా కింద కన్నా డిక్రీజ్ అయిపోయింది. అర్థమవుతుందా? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అనగానే ఫస్ట్ పార్ట్ తీసుకోండి. చెక్స్ ఇష్యూ ఎవరు చేస్తారు? ట్రేడర్. చెక్స్ ఇష్యూ చేయడం వలన ఏమవుతుంది? ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్, ఇంపాక్ట్ అయిన బుక్ ఏమైంది? తగ్గిపోయింది. ఇలా ఉందండి. ఇన్బ్యాలెన్స్ గా ఉన్నాయి రెండు, బ్యాలెన్స్ చేయాలి మేడం. ఏ బుక్ యూజ్ చేస్తారండి? నీకు లెక్కలో క్యాష్ బుక్ అని ఇచ్చారు, లెక్కలో క్యాష్ బుక్ ఇచ్చారు. క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు అన్ని పాయింట్స్ని కూడా ఈ క్యాష్ బుక్నే నువ్వు కదపాలి, అంతేగాని పాస్ బుక్ని నువ్వు ముట్టుకోకూడదు. సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నప్పుడు మనం క్యాష్ బుక్ని ఏం చేయాలండి? ఇదిగోండి యాడ్ లెస్ 2 పాయింట్సే మనకు ఉంది లెక్కలో, యాడ్ చేయాలి. ఇదండి ఫస్ట్ పాయింట్. ఇదిగోండి ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్ అన్నప్పుడు అది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇక్కడ ఏంటి? బుక్కులు ఇంక్రీజ్ డిక్రీజ్ కాదు, బ్యాలెన్స్ అన్నమాట. ఇంక్రీజా డిక్రీజా, రైట్? ఇక్కడ యాడా లెస్సా, యాడ్ ఆర్ లెస్, అంతే, అయిపోయింది చాప్టర్. ఈ 3 చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇది ఫస్ట్ ఇంపాక్ట్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నప్పుడు నువ్వేం చేస్తారంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అన్నప్పుడు ఇదిగోండి నేను ఒక
ఇక్కడ 1,00,000 రూపీస్ అంటున్నానండి, ఇక్కడ 10,000 రూపాయలు అంటున్నానండి. దీన్ని ఎలా ఎంటర్ చేస్తారు మేడం? ఇదిగోండి, ఇలా ఉంటది. రాస్తాంగా పైన బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ డేట్. ఇక్కడ పైన ఫస్ట్ నేను అన్నాను కదండి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 1,00,000 రూపీస్, అవుటర్ కాలం అండి, ఇన్నర్ కాలం అవుటర్ కాలం. యాడ్, ఇదిగోండి యాడ్. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చు, లెస్. రైట్. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఏం చేయాలి? యాడ్ లో రాసుకోవాలి. చెక్స్ ఇష్యూడ్, రాయండి. చెక్స్ ఇష్యూడ్, రాజా అరవద్దమ్మా, లెసన్ చెప్తున్నాను. బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. కావాలంటే నువ్వు కూడా కెమెరాలో కనిపించొచ్చి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, ఇన్నర్ కాలం 10,000 రూపీస్. ఈ 10,000 రూపాయలు దీనికి యాడ్ చేయాలి అంట, అంతే. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, రెండో రీజన్ దేని వలన అంటే, ఇదిగోండి, ఏ కస్టమర్, 5 పాయింట్ చదువుతా, సమ్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ 5,000 రూపీస్. ఓకే అండి. ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ అంటే ఎవరండి కస్టమరు? ఇంకో ట్రేడర్ బిజినెస్ చేస్తా ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ బ్యాంకర్ కూర్చుని ఉన్నాడు. ఓకే, బ్యాంక్లో ట్రేడర్ ఏమైంది అంటే, ట్రేడర్ ల్యాప్టాప్ బిజినెస్ చేస్తా ఉంటే మనం ల్యాప్టాప్లు అమ్మాము, సేల్ చేసాము. సేల్ చేస్తే డెటార్స్ క్రియేట్ అయ్యారు మాకు. ఓకేనా, ఆ డబ్బులు ఇవ్వాల్సింది 10 రోజుల తర్వాత ఇస్తానని చెప్పేసి మనకి రావాల్సిన, మనకి డైరెక్ట్గా ట్రేడర్ ఇక్కడ ఇవ్వకుండా మన అకౌంట్లో వేసేసాడండి. డబ్బులు ఎక్కడ వేసేసాడు? మన అకౌంట్లో. మనకి అకౌంట్ ఉంది కదండి, మనకి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశాం కదా, దాంట్లో వేసేసాడు. డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అనగానే మాకు తెలియదు, ట్రేడర్కి తెలియలా. కానీ ఇప్పుడు మీరు అనొచ్చు, ఎందుకు మేడం ఆల్రెడీ బ్యాంకులో పడంగానే ఫోన్కి మెసేజ్లు వచ్చేస్తున్నాయి కదండి అంటారండి. గుడ్ క్వశ్చన్. కాకపోతే మన సబ్జెక్ట్గానే నేర్చుకోవాలి కదండి బ్యాంక్ రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ అన్నప్పుడు. ఓకేనా, అప్పుడు వెనకటి పద్ధతులు ఎలా అయితే ఉన్నాయో, అప్పుడు ఫోన్లు లేనప్పుడు ఎలా అయితే ఉన్నాయో, అప్పుడు ఎలా అయితే అప్పుడు ఈ డౌట్లు రావు. ఎందుకంటే బ్యాంక్లో పడంగానే వెంటనే తెలిసిపోయింది, ఫోన్కి మెసేజ్ వచ్చిందిగా. ఇక్కడ సరే మెసేజ్ వచ్చినా కానీ చూసుకోలేదు అనుకుందాం కాసేపు, లేదా బుక్లో ఎంటర్ అవ్వాలా. అది ఇక్కడ ఏంటంటే ఆ బుక్లో ఎంటర్ అవ్వలేదు అనేది మ్యాటర్ ఇక్కడ, అంతే. ఫోన్కి వచ్చేసింది మెసేజ్, కానీ ఇక్కడ బుక్లో ఎంటర్ అవ్వలేదు అనుకుందాం మనం. రైట్. సరే, బ్యాంక్లో రాశారు, కానీ ఇక్కడ ట్రేడర్కి తెలియదు. రైట్. సో మన ఇప్పుడు ఏమైంది, బ్యాంక్లో బ్యాలెన్స్ పెరిగింది, క్యాష్ బుక్లో తగ్గింది. ఈ క్వశ్చన్ని మనం ఎలా క్వశ్చన్ చేసుకోవాలి? ఒక 3 క్వశ్చన్స్ మనం క్వశ్చన్ అనుకోవాలి కదా. ఏ కస్టమర్ డైరెక్ట్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అనేది నేను ఫస్ట్ క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. ఏంటంటే 2 బుక్స్ ఉన్నాయి మన దగ్గర, క్యాష్ బుక్, పాస్బుక్. ఈ 2 బుక్స్లో ఇంపాక్ట్ పడింది ఏ బుక్ మీద? డైరెక్ట్లీ ఒక కస్టమర్ అంటే మన కస్టమర్, మనం బిజినెస్ చేస్తున్నాం, మన కస్టమర్ వచ్చి డైరెక్ట్లో బ్యాంక్లో వేయడం వలన ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్. ఆ ఇంపాక్ట్ ఏంటి? పాస్బుక్ ఏమైందండి? ఇంక్రీజ్ అయింది. పాస్బుక్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. క్లియర్. మరి 2 సమానం చేయాలంటే నీకు ఇచ్చింది బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ తక్కువ కనబడుతుంది, దీని వలన తక్కువ కనబడుతుంది. సో యాడ్, అంతే. ఇక్కడ రాస్తాం ఏమని, ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 5,000 రూపీస్. తర్వాత ఇంకొక పాయింట్ తీసుకో. 3 క్వశ్చన్స్ అంతే, 3 క్వశ్చన్స్లో చాప్టర్ నేర్చేసుకున్నావు నువ్వు. థర్డ్ క్వశ్చన్ ఏంటండి, ఈ ఫస్ట్ పాయింట్ రివర్స్ రాయిపోతున్నావు ఒకటి. చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. బ్యాంకు కలెక్ట్ చేసి మన అకౌంట్లో వేయలేదు. చెక్స్ డిపాజిట్ ఎవరు చేశారు? ట్రేడర్. అంటే క్యాష్ బుక్ ప్రకారముగా. రాజా అరవకమ్మా. ఇంపాక్ట్ ఏ బుక్ మీద పడిందండి? చెక్స్ డిపాజిట్ చేశారు. చెక్స్ ఎవరు చేశారు అంటే ట్రేడరు గూడ్స్ సోల్డ్ చేశాడండి, అమ్మాడు. గూడ్స్ సోల్డ్ చేస్తే కస్టమర్ నుంచి అమౌంట్ రావాలి. సరే, చెక్స్ వచ్చినాయండి ట్రేడర్కి. సో ఇంపాక్ట్ ఆన్
క్యాష్ బుక్ చెక్స్ చూడంగానే రాసేసాడండి. సో ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్ పడింది. అయితే క్యాష్ బుక్ ఇంపాక్ట్ ఏంటి అంటే క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది, బ్యాలెన్స్ ఇన్ క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది. ఇలా ఉంది, డిఫరెన్స్ కనబడింది కదా. అయితే ఏమైంది, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. ఆ చెక్స్ ఏవైతే మనం ఎవరి నుంచి అయితే వచ్చిందో వాటిని మనం బ్యాంక్లో వేసామండి క్రెడిట్ చేస్తారని. కానీ బ్యాంక్ వాడు మనకి ఎవరి నుంచి అయితే చెక్కులు ట్రేడర్కి వచ్చినాయో వాళ్ళ అకౌంట్లో నుంచి అమౌంట్ని తీసి మనకి క్రెడిట్ చేయలేదు, బట్ నాట్ కలెక్టెడ్. సో ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్, ఆ క్యాష్ బుక్లో ఇంపాక్ట్ ఏంటో అంటే వాడు క్యాష్ బుక్లో చెక్స్ రాగానే రాసుకున్నాడు, కానీ బ్యాంకుకు పంపినా కూడా అమౌంట్ అనేది క్రెడిట్ చేయలేదు కాబట్టి బ్యాలెన్స్ తక్కువగా కనబడుతుంది. మనం ఇప్పుడు రికన్సైల్ ఎలా చేస్తాము అంటే మనకు తెలిసిన బుక్ ఏంటి అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు కాబట్టి సమ్లో ఇది ఇచ్చిన ప్రకారం అండి. మొదటి 2 పాయింట్లు ఏమో నీకు నాలెడ్జ్ ప్రకారంగా చేసుకో, నీకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం. 3వ పాయింట్ మాత్రం మనకి పేపర్లో ఏది ఇస్తే దాని ప్రకారంగా బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాబట్టి మనం ఎక్కువగా ఉన్న క్యాష్ బుక్ని లెస్ చేయాలి. సో ఇక్కడ రాసుకో చెక్స్ ఇదేనండి, అక్కడ ఇచ్చిందే. ఒక 4-5 సమ్స్ చేసేస్తే వచ్చేస్తాయి ఇవి రాసేది కూడా. చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ ఆర్ క్రెడిటెడ్ ఏదైనా రాసుకోండి. 20,000 వచ్చేసింది కదా ఇంతవరకు పాయింట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ 4th వన్ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ది బ్యాంక్ అండ్ డివిడెండ్ collected by the bank under standing instructions of the కస్టమర్ అంటే బ్యాంక్ కస్టమర్ ఇక్కడ ఎవరు అంటే మన ట్రేడర్. చూడండి ఇక 2 డిఫరెంట్ పాయింట్స్ అండి. ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ అన్నారు, ఓకేనా, డివిడెండ్ కలెక్టెడ్ అన్నారు. 2 డిఫరెంట్ పాయింట్స్. సరే ఏ డిఫరెంట్ పాయింట్స్ అయినా కూడా ఇంపాక్ట్ ఏ బుక్ మీద పడింది అనేది ఇక్కడ చెప్తున్నాను. ఇంపాక్ట్ పడింది అంటే ఏంటి, ట్రేడర్ బిజీగా ఉండడం వల్ల ఏం చెప్పాడంటే బ్యాంకుకు పనులప్ప చెప్పాడండి, నువ్వు నా తరపున ఏమైనా పే చేయాలన్నా పే చేసేయి, అలాగే ఏమైనా రిసీవ్ చేసుకోవాలన్నా కానీ రిసీవ్ చేసుకో అనేసి చెప్పాడు. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కస్టమర్ అంటే ఇది. సరే ఆ ప్రకారంగా బ్యాంకు ఛార్జెస్ వసూలు చేస్తాడని అది వేరే పాయింట్. సో ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్, ఒక పేమెంట్ జరిగిందండి, ఇది ఒక డిఫరెంట్ పాయింట్. ఎంత, ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ ఒక 1000 రూపీస్, డివిడెండ్ ఒక 500 రూపీస్ అనుకుందాం. సరే ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్, రెండిటి ఇంపాక్ట్ పాస్బుక్ మీద పడింది. అయితే ప్రీమియం పెయిడ్ అనగానే ఇది క్యాష్ బుక్ పాస్బుక్లో పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందంటే 1000 రూపీస్ మేరకి పడిపోయింది, తగ్గిపోయింది, ఇన్బ్యాలెన్స్ ఏర్పడింది. మనం బ్యాలెన్స్ చేయాలంటే మాకు తెలుసు క్యాష్ బుక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాబట్టి లెస్, ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ లెస్ అండి. ఏమని రాస్తాము, ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ది బ్యాంక్ 1000 రూపీస్. ఇంకో పాయింట్ ఏంటంటే రివర్స్, డివిడెండ్ కలెక్టెడ్ బై ది బ్యాంక్ 500 రూపీస్. ఇట్లా ఉంటాయండి. ఏదైనా కానీ ఏమైనా మిస్టేక్స్ జరిగినా కానీ, ఓకేనా, ఏమైనా రాంగ్ డెబిట్ రాంగ్ క్రెడిట్ ఏదైనా కానీ ఈ ప్రకారంగా మనం ఆలోచించడమే. ఇదిగోండి మరి ఎలా చేస్తాం ఇక ఇక్కడ నుంచి ఆన్సర్ తీయడానికి. యాడ్ అన్నారు కదండి, ఏటిని యాడ్, ఈ 3 పాయింట్స్ యాడ్. సో ఇక్కడ వరకు గీత గీస్తున్నా ఈ 3 పాయింట్స్ వరకు. సో 15,500 రూపీస్ ఇక్కడికి యాడ్ అన్నాం కదండి, ఈ 3 పాయింట్స్ దీనికి యాడ్ కదండి. సో 1 lakh రూపీస్కి యాడ్ చేస్తే 1,15,500 రూపీస్. దాంట్లోకి లెస్ ఈ మొత్తాన్ని ఈ టోటల్ని అంటే 21,000 రూపీస్ లెస్ చేస్తే ఎంత వస్తుందో ఆన్సర్ అంత. ఇప్పుడు మనం బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. మేడం మరి ఓవర్ డ్రాఫ్ట్ అంటుంటారు కదండి, అదేంటి, ఇదే పాయింట్స్లో చెప్తాం. ఇక్కడ ఏంటి అంటే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నాం కదండి, అప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అయినా పాస్బుక్ అయినా మనం లాస్ట్ కండి ఇది యూజ్ చేసేది. మనం డిఫరెన్స్ కనిపించిన తర్వాత ఈ బుక్ని ప్రకారంగా మనం యాడ్ ఆర్ లెస్ చేస్తాం, దాంట్లో మనకు చేంజ్ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నేను ఓవర్ డ్రాఫ్ట్ అంటున్నానండి, అంటే ఏంటి, మనకి బ్యాంక్లో అమౌంట్ లేదు, బ్యాంక్లో అప్పు ఉంది, అప్పు అనేది ఆలోచించండి. అప్పు ఇక్కడ ఏంటి,
మనకు డబ్బులు ఉన్నప్పుడేమో జేబులో 100 రూపాయలు ఉన్నప్పుడేమో 100 రూపాయలు ఖర్చు అయిపోయినాయి ఏమో 10 రూపాయలు పోతే 100 రూపాయల్లో 10 రూపాయలు పోయి జేబులో ఉన్న బ్యాలెన్స్ తగ్గిపోయి 90 రూపాయలు మిగిలినాయి అంటావు. నువ్వు అప్పుల్లో ఉన్నారండి, 100 రూపాయలు అప్పుల్లో ఉన్నావు, మళ్ళీ ఇంకో 10 రూపాయలు పే చేయాల్సి వచ్చింది ఎవరికో, మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది. సో అప్పు ఏమైంది? ఒక పేమెంట్ వల్ల అప్పులో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక పేమెంట్ వల్ల అప్పు పెరిగిద్ది. అదే నువ్వు నిల్వలో ఉన్నప్పుడు ఒక పేమెంట్ వల్ల నిల్వ తగ్గిద్ది. ఇలా ఆలోచించు అంతే. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. అసలే ఒక 1 lakh రూపీస్ మేము బ్యాంకులో మాకు ఉన్నదానికన్నా ఎక్కువగా ఓవర్గా డ్రా చేసుకోవడం వల్ల 1 లక్ష రూపాయలు మేము బాకీ పడి ఉన్నాము, అప్పులో ఉన్నాము. మళ్ళా చెక్స్ ఇష్యూ చేసాం, మళ్ళీ బ్యాంక్ వాడిని దేహి దేహి అని ప్రాధేయపడ్డాము. కాబట్టి ఏం చేసామండి, మన సప్లయర్కి చెక్స్ ఇష్యూ చేసామండి. 10,000 రూపాయలు చెక్స్ ఇష్యూ చేసామంట. వాడు వెళ్ళాలి, బ్యాంక్ వెళ్ళాలి, అసలే 1 లక్ష రూపాయల్లో ఉన్నాం, ఇంకో 10,000 రూపాయలు తెచ్చుకోపో అని పంపించాం. అర్థమవుతుంది. ఆల్రెడీ క్యాష్ బుక్లో ఒక అప్పు 1 లక్ష రూపాయలుగా రాసుకున్నాం మనం. బ్యాంకులో కూడా 1 లక్ష రూపాయలు అప్పు ఓవర్గా డ్రా చేసుకున్నాం, 1 lakh రూపీస్. సో ఇంకో 10,000 రూపీస్ అప్పు ఏమైంది? పెరిగింది, 1,10,000 అయింది అప్పు. కానీ ఇంకా బ్యాంకు వాడు ఆ పేమెంట్ చెయ్యాలా? సరే, క్యాష్ బుక్, పాస్బుక్, ఓవర్ డ్రాఫ్ట్ అయినా ఏ బ్యాలెన్స్ అయినా ఏదైనా సరే ఫస్ట్ పాయింట్ మారదండి. ఏమని? చెక్స్ ఇష్యూడ్ అనగానే ఫస్ట్ పార్ట్లో ఎవరు ఇష్యూ చేశారు? ట్రేడర్. దాని వలన ఫస్ట్ పాయింట్ అయితే మారదు, ట్రేడరే. కానీ రెండో పాయింట్ మారింది. ఏంటి? ఇంపాక్ట్ ఆన్ విచ్ బుక్ అంటే అది మారలా. ఇంపాక్ట్ ఆన్ విచ్ బుక్? క్యాష్ బుక్. ఆ ఇంపాక్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్? క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్ ఏంటి? దానివల్ల క్యాష్ బుక్ అప్పు ఏమైందండి? పెరిగిపోయింది. ఇక్కడ మారింది పాయింట్, పెరిగిపోయింది. మరి బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? మాకు తెలిసింది క్యాష్ బుక్కే, ఇక్కడ మళ్ళీ చేంజ్ లేదు. ఏ బుక్ తెలిస్తే ఆ బుక్నే మనం ఏదైనా చేయగలం. సెకండ్ పాయింట్ మారింది, ఇంపాక్ట్ మారింది అంతే. ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్. అప్పులో ఉన్నామండి, కొంచెం రిలీఫ్ వచ్చింది. ఎందుకు అంటే ఒక కస్టమర్ వచ్చేసి ట్రేడర్ దగ్గరికి రాకుండా డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశాడండి అమౌంట్. సో 1 లక్ష రూపాయల అప్పల్లా 5,000 రూపాయలు వచ్చి చేరేటప్పటికి అప్పు ఏమైందండి? తగ్గిపోయింది. ఓకేనా? ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్ తెలుసు. ఆ ఇంపాక్ట్ వలన పాస్బుక్ ఏమైంది? చెక్స్ వచ్చి చేరేటప్పటికి అప్పు తగ్గిపోయింది. మనం రికన్సైల్ చేయాలి అంటే మాకు తెలుసు క్యాష్ బుక్ డిక్రీస్ అంతే, లెస్. నెక్స్ట్, చెక్స్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. బ్యాంక్లో కలెక్ట్ చేయాల, రైట్? మన డెటారు మనకు తీసుకొచ్చి నేరుగా చెక్కులు ఇవ్వంగానే చూడంగానే ఆత్రం కొద్దీ రాసేసుకున్నాము క్యాష్ బుక్లో. సో అప్పు ఏం చేసామండి? లెస్, తగ్గించాము, డిక్రీజ్. ఓకే, కానీ ఇంకా కలెక్ట్ చేయలేదు బ్యాంక్ వాడు ఇంకా 1 లక్ష రూపాయలు పెట్టుకునే కూర్చున్నాడు. సో మనం సమన్వయం చేయడానికి, రికన్సైల్ చేయడానికి ఏ బుక్ వాడాలి? మనకి తెలిసింది, మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది క్యాష్ బుక్ అని చెప్పాను ఎగ్జాంపుల్. సో క్యాష్ బుక్ యాడ్. ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ది బ్యాంక్ చెప్తున్నాడు కదండి బ్యాంక్ అని. సో ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్ ఏమైంది? అప్పు ఇంకా పెరిగింది. బ్యాంక్ వాడంట ఓవర్గా డ్రా చేసుకున్నాం ఆల్రెడీ మనం, ఇంకా మన పేమెంట్లు కూడా వాడే చేస్తుండేసరికి ఇంకో 1,000 రూపాయలు అప్పు పెరిగిపోయింది. మరి మన బ్యాలెన్స్ చేయడానికి మనకు ఎగ్జామ్ పేపర్లో ఇచ్చింది క్యాష్ బుక్, అయితే క్యాష్ బుక్ ఇంక్రీజ్ అంతే. ఇలా ఉంటుంది అంతే. ఓకేనా? మూడో పాయింట్ ఇచ్చిన బుక్ ప్రకారం చేయాలండి, ఇంకా నేను స్పెసిఫిక్గా ఏం చేయటం లేదు. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము మన ఎగ్జామ్ పేపర్ సెప్టెంబర్ 2025, ఫిఫ్త్లో ఏ. ఓకే, ఇక్కడ ఒక హీరో క్వశ్చన్ అండి ఇది. ఏంటంటే అమెండెడ్ క్యాష్ బుక్ చేసిన తర్వాతే మీరు బిఆర్ఎస్ చెయ్యండి. ఇదిగోండి, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ సప్లైడ్ బై మిస్టర్ డి, ప్రిపేర్ ఏ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st March 2025 ఆఫ్టర్ అమెండింగ్ క్యాష్ బుక్ ఆన్ దట్ డేట్. అమెండెడ్ క్యాష్ బుక్ అనొచ్చు, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అనొచ్చు. అంటే ఇచ్చినటువంటి లెక్కని 2 భాగాలు చేసేసేయి. 2 భాగాలు అంటే ఇలా మధ్యలో గీత గీయమని కాదు. క్యాష్ బుక్లోకి రావాల్సిన ఈ క్యాష్ బుక్లోకి, అడ్జస్టెడ్ క్యాష్ బుక్లోకి అంటే రెక్టిఫై చేయండి బాబు, క్యాష్ బుక్ రెక్టిఫై చేయండి. ఎవడో మాకు అనామకుని పెట్టుకున్నావు తెలియనోడిని, ఆడన్ని తప్పులు చేసేసాడు అన్నారు. అంటే క్యాష్ బుక్లో మిస్టేక్స్ జరిగినాయి, అవి సరి చేసుకుని బ్యాంక్ పుస్తకంకి వెళ్ళండి, పాస్బుక్కి వెళ్ళండి, సారీ బీఆర్ఎస్కి వెళ్ళండి, రికన్సైల్ చేయండి, ముందు క్యాష్ బుక్ని ఏడవండి అన్నాడు ఇక్కడ. అది అర్థమైందా? మరి క్యాష్ బుక్లో మనం ఏమేమి రాయాలి అనేది ఇక్కడ పాయింట్. ఏమి రాస్తామండి మనము? ఓకేనా? క్యాష్ బుక్లో ఏమైనా రాయకపోతే రాయండి. ఇప్పుడు క్యాష్ బుక్లో సరి చేయాల్సింది ఉంటే చెయ్యండి. అర్థమవుతుందండి? అమెండెడ్ క్యాష్ బుక్ అంటే ఏంటి? అంతకుముందు క్యాష్ బుక్లో ఏవైతే మీరు సరి చేయలేదో అవి చెయ్యండి.
ఆల్రెడీ క్యాష్ బుక్ లో సరి చేసామండి, బ్యాంక్ లో అవ్వలేదండి సరి, అవి బీఆర్ఎస్ కి తీసుకెళ్ళు. అర్థమైందా? ఏవైతే అంతకుముందు నువ్వు క్యాష్ బుక్ లో సరిగా చెయ్యలేదో దాని వల్ల ఇక్కడ మనకి ఆ ప్రభావం ఇంపాక్ట్ మనకి ఏంటి, ఆ మనకి పాస్బుక్ రెండు ఆ, సమన్వయం దాన్ని రికన్సైల్ అవ్వకపోవడానికి ఏవైతే ఇవైనాయో, సమానం కాకుండా ఉండడానికి ఏవైతే కారణాలైనాయో అవి చూసి ఆ క్యాష్ బుక్ లో చేయగలిగినవి చెయ్యి. బ్యాంకుకు రిలేటెడ్ అయినవి ఏవైతే ఉన్నాయో, అర్థమవుతుందా? నీ తప్పేమీ లేదండి. నువ్వు బాగా ఎంటర్ చేసుకుని ఏవైతే ఉన్నాయో అవి ముట్టుకోమాక. అది బ్యాంక్ పాస్బుక్ లో మనం ఏంటంటే రికన్సైల్ బీఆర్ఎస్ లో చూద్దాము. అర్థమైంది కదా? క్యాష్ బుక్ లో ఏదైతే నువ్వు సరిగా చేయలేదు ఇప్పుడు సరి చేయి, అంతే. చూడు. సరే, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ అంట. ఈడు చూడు, మనకి జనరల్గా ఎలా ఉంటుందంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లేదంటే ఏదైనా సరే యాజ్ పర్ సిబి ఇస్తే మనం క్యాష్ బుక్ ఓపెన్ చేసినప్పుడు బ్యాలెన్స్గా రాస్తాము. బ్యాలెన్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఉన్న ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టే రాద్దాం మనం. కానీ ఇది మాత్రం బీఆర్ఎస్లో తీసుకుంటామండి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్. ఎందుకంటే పాస్బుక్ ప్రకారం ఇచ్చారు మనకి బ్యాలెన్స్, అంతేగాని క్యాష్ బుక్ ప్రకారం ఇవ్వాలా? సరే ఓకే, ఇవ్వకపోతే పోండి, మాకు ఇబ్బంది. నేను రెండో పాయింట్ నుంచి చూస్తాం మేము అమెండెడ్ క్యాష్ బుక్లో వేసుకోవడానికి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూ చెయ్యంగానే చెప్పానుగా, చెక్స్ ఇష్యూ ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్, ఆ ఇంపాక్ట్ రాసేసుకున్నాడు అదేంటో. కానీ తప్పు జరిగింది ఎక్కడ? తప్పంటే ఏంటి, అక్కడ పేమెంట్ జరగంది ఎక్కడ అంటే పాస్బుక్ బ్యాంకులో. సరే, ఇది బీఆర్ఎస్లో చూసుకుంటుంది, బీఆర్ఎస్ చూసుకుంటుంది, నీకు అనవసరం, అమెండ్ చేయమాక. బాగానే ఉంది ఇక్కడ, ఈ పాయింట్ బాగానే ఉంది, అన్నీ ఇచ్చారు కదా అనేసి అన్నిటిని తీసుకెళ్ళి క్యాష్ బుక్లో సరి చేయమాక. ఇది బాగానే ఉంది రాసుకున్నాడు క్యాష్ బుక్లో. మరి ఏం రాయాలి చెప్పొచ్చుగా మేడం ఒక ముక్కలో. ఏమి రాయాలంటే అమెండెడ్ క్యాష్ బుక్లో, ఇదిగో అమెండెడ్ క్యాష్ బుక్లో ఏమి రాయాలి అంటే the transactions which are not recorded in CB. ఇంకోటి ఎర్రర్స్ ఇన్ సిబి. సరి చేసుకో, సరి చేయకపోతే ఎట్లా? నువ్వు తప్పు చేస్తే క్యాష్ బుక్ ప్రకారం సరి చేసుకో. ఇవి రెండే, ఇవి రెండే అమెండెడ్ క్యాష్ బుక్లో రాస్తాం. చెక్స్ ఇష్యూ అంటే ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ అని కదా. చెక్స్ ఇష్యూ అనగానే క్యాష్ బుక్లో ఎంటర్ చేస్తారని చెప్పాగా, సో బీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది ఈ పాయింట్ డైరెక్ట్. చెక్స్ రికార్డెడ్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ బట్ నాట్ సెండ్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఏమండి, ఇది సజెస్టెడ్ ఆన్సర్లో దీనిని ఎక్కడంటే దీన్ని తీసుకెళ్ళి బీఆర్ఎస్లో రాశారండి. కాదు, రాయకూడదు. ఎక్కడ సారీ, ఇదిగోండి, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి దీన్ని బీఆర్ఎస్లో రాయాలా క్యాష్ బుక్లో రాయాలంటే సజెస్టెడ్ ఆన్సర్లో ఏం చేశాడు చూద్దాం. చెక్స్ రికార్డెడ్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ అంటే ఏంటి, బాగానే రాశారు, ఈ పాయింట్ లాగానే దీన్ని కూడా క్యాష్ బుక్లో రాశారు కాబట్టి దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, బీఆర్ఎస్ తీసుకెళ్ళిపో, కళ్ళు మూసుకుని అంతే. తర్వాత పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ డైరెక్ట్లీ బై ది బ్యాంక్. పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ డైరెక్ట్లీ బై బ్యాంక్. డైరెక్ట్గా బ్యాంక్ రిసీవ్ చేసుకుని బ్యాంక్ రాసేసింది కానీ సిబిలో రాయలేదు. ఇప్పుడు నువ్వు రాయి. సో ఈ ట్రాన్సాక్షన్ అమెండెడ్ సిబికి తీసుకెళ్ళు, బీఆర్ఎస్కి రాది పాయింట్. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ అన్నానా ఇందాక, పాస్బుక్లో బ్యాంక్ ఛార్జెస్ రాశారు, నువ్వు రాయలేదు క్యాష్ బుక్లో అని అర్థము. సో అమెండెడ్ సిబికి తీసుకెళ్ళి దీన్ని, సో బీఆర్ఎస్లో రాయమాక. చెక్స్ డిపాజిటెడ్ విత్ ద బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. చెక్స్ డిపాజిట్ ఎవరు అండి, ట్రేడర్ డిపాజిట్ చేశాడు. సో అమెండెడ్ క్యాష్ బుక్ అవసరం లేదు, ఈ పాయింట్ బీఆర్ఎస్కి తీసుకెళ్ళిపోయి ఈ పాయింట్ని బీఆర్ఎస్. A bill for 5,000 rupees discounted with the bank in February at 4,960. మాకు ఇదొక దీంతో చేయండి, ఇదొకటి డిస్కౌంట్ దీనికి అనవసరం. డిజానర్ అయిందంటండి. డిజానర్ అయింది ఎక్కడ అంటే బ్యాంక్లో తెలిసింది కానీ ఇక్కడ మాకు తెలియాలా. డిజానర్ అయిన చెక్కు బ్యాంక్లో డిజానర్ అయింది కాబట్టి అక్కడ తెలిసింది. సో దీన్ని అమెండెడ్ క్యాష్ బుక్లో రాయి, అమెండెడ్ క్యాష్. నెక్స్ట్, ప్రీమియం ఆఫ్ ది లైఫ్ పాలసీ ఆఫ్ డి పెయిడ్ బై ది బ్యాంక్ అంటే ఇక్కడ రాయలేదనే కదండి. సో దీన్ని కూడా అమెండెడ్ సిబిలో రాసుకో. ఓవర్ ఆఫ్ బ్యాలెన్స్ 15th March 2025 క్రెడిట్ బ్యాలెన్స్ అంట. ఏం చేశారు, పిచ్చిగా రాసేసారంటండి క్రెడిట్ బ్యాలెన్స్ని. ఎక్కడ అంటే క్యాష్ బుక్లో 14,000 రూపాయలని క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, మనకి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అయితే ఫేవరబుల్ బ్యాలెన్స్గా చూపించారంట. సైడే తప్పిపోయింది, ఒక సైడ్ రాయాల్సింది ఇంకొక సైడ్. ఇదిగోండి
ఒక సైడ్ రాయాల్సిన అమౌంట్ ఇంకొక సైడ్ రాసేసారంటే 14,000 మనకి క్రెడిట్ బ్యాలెన్స్ చూపించాల్సిన డెబిట్ బ్యాలెన్స్ గా చూపించినప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్రెడిట్ గా చూపించకపోవడం వల్ల ఒక 14,000 రూపాయలు మనకి తక్కువ కనబడింది. డెబిట్ గా చూపించడం వలన ఇంకొక 14,000 రూపాయలు డిఫరెన్స్ అర్థమవుతుందండి. యాక్చువల్ గా 2 లక్ష అండి. యాక్చువల్ కరెక్ట్ అయితే కనుక ఇదిగోండి 1 lakh 1 lakh అనుకుందాం మనం. అయితే ఇక్కడ 14,000 రూపీస్ చూపించకపోవడం వల్ల ఏమైంది ఇక్కడ నీకు 14,000 రూపీస్ వలన 86,000 ఇది కనబడుతుంది. ఇక్కడేమో ఇక్కడ అనవసరంగా 14,000 రాయడం వలన 1,14,000 కనబడుతుంది అనుకుందాం. మీకు అర్థం కావడానికి చదువుతున్నా ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇక్కడ నేను ఇది ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ 14,000 ఎక్స్ట్రా రాశారు, ఇక్కడ 14,000 తక్కువ రాశారు, ఒక సైడే మారిపోయింది. సో 28,000 రూపీస్ని ఇప్పుడు నువ్వు సరి చేయాల్సి ఉంటుంది. సో ఆ 28,000 రూపీస్ నువ్వు ఎక్కడ రాసుకోవాలి అంటే క్యాష్ బుక్లో మనకి ఇదిగోండి ఓవర్ డ్రాఫ్ట్ ఒక 28,000 రూపాయలని మనం అమెండెడ్ అంటే ఇందాక చెప్పాను కదా ఎర్రర్స్ కూడా రాయాలని. సో అమెండెడ్ క్యాష్ బుక్లో నువ్వు రాసుకోవాల్సి ఉంటుంది క్రెడిట్ సైడ్, పేమెంట్ సైడ్ అంతే. ఇలా చేయాలి సమ్ము. లేదు నేను అమెండెడ్ క్యాష్ బుక్ చేసుకుండా ఆన్సర్ రాదా బీఆర్ఎస్లో వస్తుంది. చూడండి 2 ముక్కల్లో తేల్చేద్దాం. టీ షేపేగా, ఎందుకు అంటే క్యాష్ బుక్ సర్వ్స్ యాజ్ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. అమెండెడ్ క్యాష్ బుక్ రైట్. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఓవర్ ఏదో ఒకటి రాసుకోవడానికి అసలు ఇవ్వాల, మేము రాయం అందుకే. ఇదిగోండి పీబీ ప్రకారం ఇచ్చారు కాబట్టి ఆ అమౌంట్ మనం డైరెక్ట్గా పాస్బుక్లో రాయడమే, కానీ ఇప్పుడు ఇక్కడ రాయడానికి ఏమి ఇవ్వలేదు. అయినా సమ్లో మనం అమెండెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ తోటే బ్యాంక్ స్టేట్మెంట్ తయారు చేస్తాం, బీఆర్ఎస్ తయారు చేస్తాం. చెక్స్ ఇష్యూడ్ పాయింట్ ఎక్కడికి వెళ్తుందని చెప్పాను, బీఆర్ఎస్. పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ డైరెక్ట్లీ బై ది బ్యాంక్. సరే మన డబ్బులనేగా డైరెక్ట్గా బ్యాంక్ రిసీవ్ చేసేసుకుందట, మరి మనం కూడా రిసీవ్ చేసుకున్నట్టు రాద్దామా రిసిప్ట్స్లో. ఎంత అమౌంట్ 6,000 రూపీస్. ఇదిగో రిసిప్ట్స్. నెక్స్ట్ కస్టమర్ అంటే ఇక్కడ డేటాస్ రాసుకో. నెక్స్ట్ పాయింట్ 40 రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ ద స్టేట్మెంట్ 40. మరి మనమేగా మన గురించేగా పే చేసింది, నువ్వు మర్చిపోతే అలా. ఇప్పుడు రాసుకో బై బ్యాంక్ ఛార్జెస్. చాలా ఈజీ అమెండెడ్ క్యాష్ బుక్తో చేయడం కూడా. చెక్స్ డిపాజిటెడ్ విత్ ద బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. క్యాష్ బుక్లో రాసుకున్నాడండి, ఇంకెందుకు రాస్తాం. ఏ బిల్ 5,000 డిజానర్ అయింది, మాకు తెలియలేదండి డిజానర్ అయింది. అప్పుడు రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ డెబిట్ సైడ్ రాసుకున్నాము, ఇప్పుడు డిజానర్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ రాసేసాయి. బాయ్ డిజానర్ చెక్. ఆ పార్టీ పేరు రాస్తాం యాక్చువల్గా ఎవరి నుంచి వచ్చింది అనేసి. ఆ పార్టీ ఉంటుంది కదండి, ఆ పార్టీకి మనం పంపించేస్తాం కదా, ఆ వ్యక్తి పేరు రాస్తాము. ఇక్కడ వ్యక్తి పేరు ఇస్తే వ్యక్తిదే రాస్తాము. అమౌంట్ 5,000 రూపీస్. నోటింగ్ ఛార్జెస్ 20 అంట, 520 5,020 రూపాయలు. 5,020 రూపీస్. నెక్స్ట్ ప్రీమియం ఆఫ్ పెయిడ్ అంటండి, ఇదిగో డి. పాలసీ ఆఫ్ డి పెయిడ్ బై ది బ్యాంక్ 350 రూపీస్. ప్రీమియం రాయాలి ఎక్స్పెన్స్ కాబట్టి, పార్టీ రాయకూడదు ఇక్కడ. బై ప్రీమియం పెయిడ్ ఎక్స్పెన్స్ 350 రూపీస్. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ 28,000 రూపీస్ అండి, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 14 + 14 28,000. చూద్దాం 40 + 5020 + 350 + 28,000 రూపీస్ is equal to 33,410. 6 పోతే ఎంత వస్తుంది నీకు, 27 28 మైనస్ 27,410 బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇక ఇప్పుడు బీఆర్ఎస్కి రా.
ఇక మిగిలిన పాయింట్స్ ఇక్కడ తీసుకుంటాం. డైరెక్ట్గా బిఆర్ వేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ డేట్ రాసుకోండి. ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో ఇచ్చింది రాయొద్దు. ఇదిగోండి సమ్లో 20,000 ఇచ్చారండి, ఇది రాయమాకండి. ఇక ఇది రాయొద్దు. ఇక మనకి ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాష్ బుక్లో ఎంతైతే అమౌంట్ ఇచ్చారో దాంతో రండి. ఇక్కడ ఉందండి 27,410తో స్టార్ట్ అవు. 27,410 బ్యాలెన్స్. ఇక్కడ బ్యాలెన్స్ కాదండి, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, ఎందుకంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్. దీనికి పేరేంటండి? అన్ఫేవరబుల్. ఫేవరబుల్ బ్యాలెన్స్. ఇంకొక బ్యాలెన్స్ ఏంటి? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ ఎక్కువ ఉంది కదా, యాజ్ పర్ సిబి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ లెస్. చూద్దాం, ఎన్నో రావు ఇక, పాయింట్స్ అయిపోయినాయి. ఈ 3,000 ఒకటిన్ను, ఇదిగోండి ఈ 11,000. చెక్స్ ఇష్యూడ్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్లో ఉన్నాం కదండి మనం, అంతేగా యాజ్ పర్ పాస్బుక్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్లో ఉన్నాం. క్యాష్ బుక్ పాస్బుక్ 2 బుక్స్ తీసుకుంటే నువ్వు చెక్స్ ఇష్యూ చేసే రైట్ క్యాష్ బుక్లో ఉంటుంది. సో డిక్రీజ్ అయిపోయిందా ఇంక్రీజ్ అయిపోయిందా అంటే మనం ఓవర్ డ్రాఫ్ట్లో ఉన్నాం కాబట్టి అప్పు పెరిగింది, ఇంక్రీజ్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఓవర్ డ్రాఫ్ట్ అప్పు పెరిగింది, ఇంక్రీజ్ అయింది. సో మనం రికన్సైల్ చేయాలి అంటే మనకి ఏ బుక్ తెలిసి అమెండెడ్ క్యాష్ బుక్ అన్నాం కదండి. సో ఇంక్రీజ్ అయిన దాన్ని నువ్వు లెస్ రాసుకో. లెస్లో 11,000 రూపీస్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. నెక్స్ట్ 11,000 అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ పాయింట్ 3,000. చెక్స్ ఇష్యూ రికార్డెడ్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్. బాగానే రాశారు, అందుకని అమెండెడ్ క్యాష్ బుక్ నేను వెళ్ళలేదు. బట్ నాట్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. వెళ్ళాల. సో వచ్చిన చెక్కులు మనం రాసుకుని మనం అప్పుని డిక్రీజ్ చేసుకున్నామండి. సో క్యాష్ బుక్ తగ్గిపోయింది, పాస్బుక్ అలాగే ఉంది. మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి క్యాష్ బుక్ తగ్గిపోయిన దాన్ని మళ్ళీ యాడ్ చేయండి. 3,000 రూపీస్ యాడ్లో. ఇదిగోండి 3,000 రూపీస్ యాడ్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉందా? ప్రీమియం ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ డీ పేడ్ బై ది బ్యాంక్. అయిపోయినాయా, ఇంకేమైనా ఉన్నాయా? 9th పాయింట్ 9,000 రూపీస్. చెక్స్ డిపాజిట్ విత్ ద బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. క్యాష్ బుక్ పాస్బుక్ చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఎవరు చేసాము? మనము. మన దగ్గరికి వచ్చిన చెక్కులు మనం రాసేసుకున్నాము. సో క్యాష్ బుక్ అప్పు తగ్గిపోయింది, బ్యాలెన్స్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. మనకి తెలిసింది క్యాష్ బుక్కే కాబట్టి తగ్గిందని యాడ్ చేసుకొని 9,000 రూపీస్ అంతే. 12,000 ప్లస్ 12,000 ఈజ్ ఈక్వల్ టు 39,410 మైనస్ 11,000. 28,410. ఇదండి. ఒక్కసారి చెక్ చేద్దామా? ఓకే, చెక్ చేయండి ఒకసారి మొత్తం కూడా, పాయింట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. 28,410 రూపీస్ మనకి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ తోటి స్టార్ట్ అయ్యాక ఇది కూడా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంతే. ఓకే అండి, ఈ పేపర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇది 5 మార్క్స్. 5 మార్క్స్. 5th క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఏలో మళ్ళీ 1 5 మార్కులు. దీని చాయిస్ ఏదో ఇచ్చారు, 2 చేయమాకండి, రెండిట్లో ఒకటే చేయండి ఇలా అన్నప్పుడు. నెక్స్ట్ పేపర్ చూద్దాం మనం. 2024 కాదు 25 మే, ఇక్కడే ఉంది. సెకండ్ క్వశ్చన్ అని చెప్పున్నాను ఆల్రెడీ మీకు. ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉన్నా నేను వేరే పేపర్లో. సరే మళ్ళీ తీసుకున్నాం కదా. సెకండ్లో బియా? ఓకే ఇదిగోండి సెకండ్లో బి.
ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. ఇదిగోండి ఎన్ని మార్కులకి, ఇదిగో 10 మార్కులు. ఎంత ఈజీ తెచ్చుకోవడం. ఒక్కొక్క పాయింట్ నేను ఇక్కడ యాడ్ లెస్ చెప్పేస్తే, అమైనెడ్ క్యాష్ బుక్ ఏం అడగలేదు. Prepare the bank reconciliation statement of XYZ Brothers on 31st March 2020 from the particulars given below. The bank passbook had a debit balance of 62,500 rupees. అంటే పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. అప్పు 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 ఇది ఆలోచించు, అప్పుల అప్పారావులాగా. రైట్, ఇక్కడ చెప్పేస్తాను నేను ఒక పాయింట్. క్యాష్ బుక్, పాస్బుక్. ఏ చెక్ వర్త్ 1000 రూపీస్ డైరెక్ట్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. డైరెక్ట్గా పాస్బుక్లో డిపాజిట్ చేశాడు. సో ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్. చెక్కులు వచ్చి పడటం వల్ల అప్పు ఏమైంది, డిక్రీజ్ అయిపోయింది. హ్యాండ్స్ చెప్పమంటే ఇవి హ్యాండ్స్. క్యాష్ బుక్ నా ఈ చెయ్యి, పాస్బుక్ ఈ చెయ్యి. ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్, ఆ ఇంపాక్ట్ ఏమైంది అంటే అప్పు తగ్గిపోయింది. ఎందుకంటే మేము అప్పులో ఉన్నాం కాబట్టి. సో మనం సమానం చేయడానికి, రికన్సైల్ చేయడానికి ఏ బుక్ యూజ్ చేస్తాము? మాకు తెలిసింది ఏ బుక్? క్వశ్చన్ పేపర్లో మాకు ఇచ్చింది ఏంటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, కాబట్టి మాకు పాస్బుక్ తెలుసు. సో తగ్గిపోయిన దాన్ని నువ్వు ఇంక్రీజ్ చేయి. సో పాయింట్ యాడ్ చేయి. నెక్స్ట్ మళ్ళా రాస్తా. క్యాష్ బుక్, పాస్బుక్. అవుట్ ఆఫ్ చెక్స్ ఇష్యూడ్ వర్త్ 85,000 రూపీస్ చెక్స్ ఇష్యూ చేస్తే రైట్ ఎవరికి ఉంది? క్యాష్ బుక్. ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్ ఏమైంది? ఇంపాక్ట్ 50,000 ఓన్లీ వర్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. 50,000 పేమెంట్, 50,000 ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే 50,000 రూపాయల వరకు నో. రెండిట్లో కూడా ఇబ్బంది ఏమి లేదు. డిఫరెన్స్ ఉంది చూసారా, 35,000 రూపాయల మేర ఈ క్యాష్ బుక్ ఏమైంది? అసలే అప్పుల్లో ఉన్నాము. సో అప్పు ఇంక్రీజ్, క్యాష్ బుక్ అప్పు ఇంక్రీజ్. 35,000 రూపీస్ క్యాష్ బుక్. మాకు తెలిసింది పాస్బుక్ కాబట్టి మనం పాస్బుక్ బ్యాలెన్స్ ఏం చేస్తామండి? యాడ్ చేస్తాము. సో యాడ్లో రాసుకో. తర్వాత చూద్దామండి పాయింట్. ఏ చెక్ ఫర్ 10,000 రూపీస్ రిసీవ్డ్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ బట్ ఇట్ వాస్ నాట్ సెంట్ టు ద బ్యాంక్. క్యాష్ బుక్, పాస్బుక్ చెప్తున్నాడు కదండి, ఎంటర్ చేశారు క్యాష్ బుక్లో అని. ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్. చెక్ వచ్చాం రాగానే చెక్ రాసేసారట. సో క్యాష్ బుక్ అప్పు తగ్గించేసామండి మేము. సో క్యాష్ బుక్ తగ్గిపోయింది, పాస్బుక్ ఎక్కువగా ఉంది. మనకి తెలిసింది పాస్బుక్ కాబట్టి క్యాష్ బుక్ రీచ్ అవ్వడానికి దీన్ని కూడా లెస్లో రాసుకో, తగ్గించేసేయి దాన్ని. Checks worth 50,000 rupees had been sent to bank for collection, but the collection was reported by the bank as under. Checks worth 50,000 rupees had been sent. Cash book, passbook పంపించామండి మేము అప్పు తగ్గించుకుని. అయితే ఏమైంది? చెక్స్ కలెక్టెడ్ బిఫోర్ 31st మార్చ్ అటండి. ఓకే, దీంట్లో ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్. ఓకే, 35,000 రూపాయల వరకు నో ఇంపాక్ట్, ఏమీ పర్వాలేదండి. ఇది బాగానే ఉంది. అంటే చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ కలెక్టెడ్ 35,000 రూపీస్ ఏంటి అంటే మనకి అనుకున్న డేట్ ఏదైతే ఉందో దానికి ముందే కలెక్ట్ అయినాయి కాబట్టి నో ప్రాబ్లం, దీన్ని తీసుకోవద్దు. చెక్స్ కలెక్టెడ్ ఆన్ 10th ఏప్రిల్. మనం చేసే సమ్ ఎప్పుడుది? 31st మార్చి ది. ఇదిగో, కానీ ఇది ఏప్రిల్ అంట. అంటే 31st మార్చ్ అప్పుడు చూడంగానే ఏమైంది? ఇక్కడ డిఫరెన్స్ కనపడింది. సో ఈ 2 పాయింట్లు తీసుకోండి. ఈ 2 పాయింట్స్ కూడా ఎంత అంటే 10,000 ఒకటి, ఇంకోటి 5,000 రూపీస్ మనం లెస్ చేస్తే సరిపోతుంది. ఆలోచించండి పాయింట్. ఓకేనా? క్యాష్ బుక్, ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్. ఆ ఇంపాక్ట్ కూడా ఏమైంది అంటే చెక్కులు రాగానే మేము రాసేసుకున్నాము, అప్పు తగ్గించుకున్నాము. కానీ పాస్బుక్లో ఇంకా పడలేదు. సో మనకు తెలిసింది పాస్బుక్ కాబట్టి దాన్ని కూడా లెస్ తగ్గించండి. ద బ్యాంక్ మేడ్ డైరెక్ట్ పేమెంట్ అంటండి. క్యాష్ బుక్, పాస్బుక్ అసలే అప్పుల్లో ఉన్నాం మేము. ఈ పాస్బుక్ కోడ్కి ఏం పని లేదు, అప్పు పెంచేశాడు 1,500. ఓకేనా, అర్థమవుతుందా? ద బ్యాంక్ మేడ్ ఏ డైరెక్ట్ పేమెంట్ 1,500 విచ్ వాజ్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్లో రాయలేదు, పాస్బుక్ అప్పు మాత్రమే పెరిగింది. సరే పెరిగిందని మళ్ళీ తగ్గించు, లెస్. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ చార్జ్డ్ బై ది బ్యాంక్. ఇది కూడా సేమ్ అలాంటి పాయింటే. తర్వాత నెక్స్ట్, బ్యాంక్ చార్జెస్ 200 రూపీస్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్ వేరాజ్ ఇన్సూరెన్స్. సరే ఇంతవరకు ఒక పాయింట్, ఇంతవరకు ఒక పాయింట్. ఇదిగోండి బ్యాంక్ ఛార్జెస్ అంట. క్యాష్ బుక్, పాస్బుక్లో ఎప్పుడు కూడా బ్యాంక్ ఛార్జెస్ అయినా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా పాస్బుక్ మీద ఇంపాక్ట్. అప్పు పెరిగిందండి ఒక పాయింట్ వలన, ఏది? బ్యాంక్ ఛార్జెస్ వలన. సో నువ్వేం చేస్తావు? బ్యాంక్ ఛార్జ్ వలన, ఒక నిమిషం, బ్యాంక్ ఛార్జెస్ వర్త్ 200 హ్యావ్ బీన్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్ అంట. సారీ, బ్యాంకు ఛార్జీలు జరిగినాయి అని క్యాష్ బుక్లో రాశారు, పాస్బుక్లో కూడా రాశారు, బాగానే ఉంది. కానీ ఒకసారి ఎక్కువగా రాశారంటే క్యాష్ బుక్లో అసలే అప్పులో ఉన్నాము. అట్లా పేమెంట్లు మనం ఎక్కువ రాస్తే ఏమవుతుంది? క్యాష్ బుక్ పెరిగిపోయింది. సో
మనం 200 వరకు రెండు బాగానే ఉన్నాయి, వీడు తప్పు చేశాడు, ఎర్రర్. సో పాస్బుక్ని కూడా ఇంక్రీజ్. రెండో పాయింట్ ఏంటి అంటే మనకి క్యాష్ బుక్ పాస్బుక్ 175 రూపీస్ డైరెక్ట్గా బ్యాంకు పే చేసింది, డైరెక్ట్గా పే చేసిందంట. ఏముంది, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కల్పించింది, ఏమైనా చేస్తుంది. సో ఇంక్రీజ్, పాస్బుక్లో అప్పు పెరిగింది, క్యాష్ బుక్ తక్కువగా ఉంది, మనకు తెలిసింది పాస్బుక్ కాబట్టి పెరిగిందని మళ్ళీ తగ్గించండి. ద క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలం ఆఫ్ క్యాష్ బుక్ వాజ్ అండర్ క్యాస్ట్ అంటండి. ఒక సైడ్ రాయబోయి ఒక సైడ్ రాస్తే డబల్ అమౌంట్, ఇక్కడ సైడ్ ఏమి డెబిట్ చేయబోయి క్రెడిట్ చేయబోయి డెబిట్ ఏం చేయాల, ఒక్క అమౌంట్లో తప్పు కూడారట. ఎక్కడ, క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలం ఆఫ్ ది క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ అనగానే పేమెంట్ సైడ్ మాకు తెలుసు, రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పేమెంట్ సైడ్ ఏమైంది అంటే అండర్ క్యాష్ జరిగిందంట. మంచిదే, అసలే అప్పుల్లో ఉన్నాం, ఒక పేమెంట్ తక్కువగా చూపించడం వల్ల, ఒక సున్నా ఎగరగొడటం వల్ల మంచి జరిగింది. మాకు ఏమైంది అంటే ఈ క్యాష్ బుక్లో అప్పు తగ్గిపోయింది. అవునా, క్యాష్ బుక్లో అప్పు ఏమైందండి, తగ్గిపోయింది. ఇదిగోండి సిబి పీబీ తగ్గిపోయింది. బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం మాకు తెలుసు కాబట్టి దీన్ని కూడా తగ్గించు, లెస్. అంతే, అయిపోయిందండి. ఇంకో పేపర్ చూద్దాం. బాగానే ఉంది మే పేపర్ కూడా. మే అయిపోయినాక జనవరి ఎక్కడున్నావు? ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి ఇది కూడా, బి అనుకుంటా కదా, ఇది వచ్చేసింది. From the following information, prepare a bank reconciliation statement as on June 30th, 2024 first for XYZ Limited. 10 మార్కులు ఇస్తున్నా పో మీకు. The bank column of cash books was overdrawn. ఓడి బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి ఆర్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఏదైనా అనొచ్చు. కానీ మనం ఆలోచించాల్సింది క్యాష్ బుక్ ప్రకారముగా. రెండు బుక్స్ ఇక్కడ పక్కన పెట్టా. బ్యాంక్ చార్జెస్ అమౌంట్ 350 రూపీస్ హ్యాడ్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. మంచిది, ఎంటర్ కావాలా మాకు. ఎంటర్ కాకపోవడం వలన క్యాష్ బుక్ అప్పు ఏమైంది అండి, క్యాష్ బుక్ అప్పు తగ్గిపోయింది. క్యాష్ బుక్లో బ్యాలెన్స్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అన్నాను కదా, తగ్గిపోయింది. మాకు పాస్బుక్ బ్యాలెన్స్ తెలియదు, క్యాష్ బుక్ ఇచ్చారు లెక్కలో, సో తగ్గిపోయిందని పెంచుతా, యాడ్. అంతే, మీరు ఆలోచించండి, నేను ఇందాక చెప్పేసాను సేమ్ అలాంటివే. చెక్స్ అమౌంటింగ్ టు 88,678 issued before June 30th, 2024 but not yet presented for payment. Presented to bank. చెక్స్, క్యాష్ బుక్, పాస్బుక్, చెక్స్ ఇష్యూ చేశారు. ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్, అసలే అప్పుల్లో ఉన్నాము, సో అప్పు పెరిగింది. సో మాకు తెలుసు పెరిగినటువంటి క్యాష్ బుక్దే మాకు ఇచ్చారు కాబట్టి లెస్. నెక్స్ట్, వన్ పేమెంట్ ఆఫ్ ₹4,500. ఏమండి మీరు స్కిప్ చేసుకుంటా ఈ మూడో పేపర్ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు అనుకుంటారు ఏంది మేడం ఇంత స్పీడ్గా చెప్తుందని. అంతకుముందు ప్రీవియస్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కాదండి, ఈ క్లాస్లోనే కొంచెం ముందుకెళ్ళండి, వీడియోని ఇంకొంచెం ముందుకెళ్తే వివరంగా చెప్పింది కనబడుతుందండి. డైరెక్ట్గా దీనికి వచ్చేసి మేడం స్పీడ్గా చెప్పింది అనేది అనుకోవద్దు. నేను ముందు చెప్పినటువంటి దీని ఆధారంగా నేను స్పీడ్ అయిపోతాను అంతే. మీకు ఎందుకంటే అది బాగా వింటే అర్థమైద్ది. చెక్స్ అమౌంటింగ్ టు 88,678 రూపీస్ ఇష్యూడ్ బిఫోర్ అంటే చెక్స్ ఇష్యూ, క్యాష్ బుక్, పాస్బుక్, చెక్స్ ఇష్యూ చేసేది ఎవరుండి మనకు తెలుసు, ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్. ఆ ఇంపాక్ట్ వల్ల అప్పు ఏమైంది, ఓవర్ డ్రాఫ్ట్ లెక్క కాబట్టి అప్పు పెరిగింది. పెరిగింది, మరి తగ్గించాలా పెంచాలా అంటే మనకు క్యాష్ బుక్ బ్యాలెన్స్ తెలుసు కాబట్టి పెరిగిందని మళ్ళీ తగ్గించు, అంతే. నెక్స్ట్, వన్ పేమెంట్ ఆఫ్ ₹4,590 వాజ్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ యాజ్ ఇఫ్ దెర్ ఈస్ నో బ్యాంక్ కాలం. బ్యాంక్ కాలం లేదు, ఓకే, క్యాష్ కాలం ఒకటే ఉందంట. ఏమైంది, క్యాష్ బుక్, పాస్బుక్ అంటే క్యాష్ బుక్లో ఇక్కడ ఎంటర్ అవ్వలేదు, అర్థమవుతుంది, ఎంటర్ అవ్వలేదు. పాస్బుక్లో ఎంటర్ అయింది అంతే, ఇక్కడ ఎంటర్ అవ్వాల, బ్యాంక్ కాలం లేదు కాబట్టి ఇక్కడ రాయాల. ఒక పేమెంట్ రాయడం వల్ల పాస్బుక్ ఇంక్రీజ్, క్యాష్ బుక్ డిక్రీజ్, తక్కువగా ఉంది, సో యాడ్ చేసుకో, అక్కడ అర్థం అది. నెక్స్ట్, అంటే క్యాష్ బుక్లో ఎంటర్ అవ్వలేదు ఒక పేమెంట్, దానివల్ల క్యాష్ బుక్ తక్కువగా ఉంది, అప్పు. ద కంపెనీ పేడ్ 15,500 టు ఏ క్రెడిటార్ అండ్ రిసీవ్డ్ ఏ క్యాష్ డిస్కౌంట్ 2%. నెక్స్ట్, 2% డిస్కౌంట్ పోతే ఇక్కడ క్యాల్కులేట్ చేసాం ఆల్రెడీ. 15,500 మైనస్ డైరెక్ట్గా వేయచ్చు, 15,500 మైనస్ 2%. ఓకేనా, ఎంత వచ్చిందండి, 15,000, ఒక నిమిషం, 500 ఇంటూ 310 రూపీస్ అంట. ద క్యాషియర్ ఎరోనియస్లీ అంటే ఏంటంటే, ఎరోనియస్లీ అంటే తప్పుగా, ఎంటర్ ద గ్రాస్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్ కాలం. 15,500 రూపీస్ రాశాడండి, మనకు తప్పుగా ఎక్స్ట్రా 310 రూపీస్ ఏం చేశాడు అంటే 310 రూపాయలని కౌంట్ చేయకుండా తీసివేయకుండా డైరెక్ట్గా 15,500 రాసేశాడు. డిస్కౌంట్
తీసేయకుండా రాశాడు. సో మనం ఇంత అమౌంట్ వరకు మాత్రమే తీసుకోవాలి, 310 రూపాయలే తీసుకోవాలి. ఏ కంపెనీ పేడ్ 15,500 రూపీస్ టు ఏ క్రెడిటార్ అండ్ రిసీవ్డ్ ఏ క్యాష్ డిస్కౌంట్ 2%. ద క్యాషియర్ తప్పుగా ఎంత ఎంటర్ చేశాడండి, గ్రాస్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్. అంటే ఇక్కడ ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్, ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్. అది కూడా ఏమి చేశాడు, 310 రూపాయలు పేమెంట్ కదా. పేమెంట్ సైడ్ క్యాష్ బుక్ లో పేమెంట్ క్రెడిట్ సైడ్, పేమెంట్ సైడ్ 15,000, 1,500, 15,000 అంటే ఒక్క నిమిషం అండి, 15,500 రూపాయల నుంచి 310 రూపాయలు పోతే 15,190 రాయాల్సింది ఎంత రాసేసాడు, ఇదిగోండి 15,500 రాశాడు. అలాగే రాశాడు. అంటే 310 రూపాయల మేర పేమెంట్ సైడ్ అంటే అప్పు ఏమైంది మనకి, ఇంక్రీజా డిక్రీజా అనేది చూసుకో నువ్వు. 310 రూపాయల వరకు ఏమైందంటే పేమెంట్లో ఎక్కువగా పడిందండి. పేమెంట్ సైడ్ ఇదిగోండి, ఈ అమౌంట్ తీసేయాలి కదా, 15,500లో 300 అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 310 రూపాయల వరకే మనం తీసుకుంటాము అంతే. అది ఎక్కడ రాయాలి ఏంటి అనేది మనం ఇది చూద్దామండి. ఓకే అండి, క్యాష్ బుక్ పాస్బుక్ లో ఇందాక ఏం చెప్పాను మనం, ఇదిగోండి క్యాష్ బుక్ లో మనకి పేమెంట్ సైడ్ 15,500 రూపీస్ రాసేసారండి. పేమెంట్ సైడ్ అసలు అయితే కనుక కరెక్ట్ గా రాసుకుని ఉంటే 190 రాసేవాళ్ళు. అంటే 310 రూపీస్ ఎక్సెస్ గా అమౌంట్ పడటం వల్ల మనకి క్యాష్ బుక్ లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కదా మనం చేస్తుంది ఎక్కువగా కనబడుతుందండి. అర్థమవుతుందా, క్యాష్ బుక్ లో 15,500 రూపీస్ రాసేసారు పేమెంట్ సైడ్. మనకి 310 రూపీస్ వరకు ఏమైంది అంటే 310 రూపాయల వరకు ఎక్కువగా కనబడుతుంది. మనకిచ్చింది బ్యాలెన్స్ యాజ్ పర్ ఇదిగోండి, బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ వాజ్ ఓవర్ డ్రాన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 768 రూపీస్. ఇదిగోండి క్యాష్ బుక్ బ్యాలెన్స్ అంటే పేమెంట్ సైడ్ 15,500 రూపీస్ మనకి కనబడతా ఉంది. సో నార్మల్గా రాసుంటే ఇది 15,190 రూపీస్ రాసి ఉండేవాళ్ళు, కానీ ఒక 310 రూపీస్ ఎక్సెస్గా రాశారు, 15,500 రూపీస్గా రాయడం జరిగింది. ఈ పాయింట్ గురించి మీరు ఒకసారి ఆలోచించి చెయ్యండి. దీన్ని మీకు వదిలేస్తున్నాను నేను ఈ పాయింట్ వరకు మాత్రం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దీన్ని మీరు ఆలోచించండి. మీరు ఆలోచించిన తర్వాత నేను లాస్ట్ చెప్తాను పాయింట్. సరే, ఏ డెబిట్ ఆఫ్ 5,700 appeared in the bank statement for unpaid check which had been returned marked out of date. అంటే డిజానర్ అయిందండి. ఇది అంతెందుకు, డిజానర్ చెక్ మ్యాటర్ మనకి క్యాష్ బుక్ పాస్బుక్ లో ఇక్కడ పాస్బుక్ లో ఎంటర్ అవుతుంది. డిజానర్ చెక్ పాస్బుక్ లో ఎంటర్ అవడం వల్ల పాస్బుక్ ఇలాగే ఉంది, ఇక్కడ ఎంటర్ అవ్వలేదు కాబట్టి అర్థమవుతుందండి. డిజానర్ చెక్ పాస్బుక్ లో ఎంటర్ అవడం వల్ల పాస్బుక్ అప్పు మనకి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. వీడు ఇంకా ఎంటర్ అవ్వలేదు కాబట్టి వీడు ఇంకా పెంచలేదు. సో మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి యాడ్ లో రాసుకుంటాం ఈ పాయింట్. మీకు ఎందుకు అర్థం అవ్వడానికి డిజానర్ చెక్ అని చెప్పాను అంతే. సరే, నెక్స్ట్ చెక్స్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ ఎట్ క్లియర్డ్ అమౌంట్. ఓకే, తెలిసిందే కదండి, చెక్స్ డిపాజిటెడ్ అంటే క్యాష్ బుక్ పాస్బుక్ ఎవరికి ఉందండి రైట్ చెక్స్ డిపాజిట్ చేసేది. ఇదిగోండి క్యాష్ బుక్ ప్రకారంగా డిపాజిట్ వచ్చిన చెక్ రాసుకున్నాము, రాసుకోవడం వల్ల అప్పు పడిపోయింది, అప్పు తగ్గించాము, మనకు తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి తగ్గిందాన్ని యాడ్ చేస్తాం. డివిడెండ్స్ ఆఫ్ 1980 కలెక్టెడ్ బై ది బ్యాంక్ వాజ్ నాట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. డివిడెండ్ కలెక్ట్ చేసుకున్నారు, సిబి పిబి క్యాష్ బుక్ లో రాయలేదు, పాస్బుక్ లో రాయడం వల్ల ఓట్ అవుట్ బ్యాలెన్స్ తగ్గించేసుకున్నాడు, కానీ క్యాష్ బుక్ అలాగే కనబడుతుంది ఇంకా. సో మనకు తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి పాస్బుక్ ని రీచ్ అవ్వాలంటే లెస్ చేయాలి. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ 2,340 రాంగ్లీ క్రెడిటెడ్ బై బ్యాంక్ టు, అదిగోండి ఎర్రర్ జరిగిందంట. ఎక్కడ జరిగింది, క్రెడిటెడ్ బై బ్యాంక్ టు కంపెనీ అకౌంట్ ఫర్ విచ్ నో డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. ఓకే, క్యాష్ బుక్ పాస్బుక్ లో తప్పు జరిగింది. పాస్బుక్ ఇంపాక్ట్ ఏంటి, రాంగ్లీ క్రెడిటెడ్ అనగానే మన క్యాష్ బుక్ క్రెడిట్ డెబిట్ అంటే రిసిప్ట్ అని అర్థం, క్యాష్ బుక్ క్రెడిట్ అంటే పేమెంట్ అని అర్థం. అదే రివర్స్ లో మళ్ళీ పాస్బుక్ క్రెడిట్ అంటే రిసిప్ట్. ఒక రిసిప్ట్ వలన ఏమైంది అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ లో ఉన్నాం కాబట్టి పాస్బుక్ తగ్గిపోయింది అప్పు,
మనకి క్యాష్ బుక్ లో మనం చేయాలి కాబట్టి క్యాష్ బుక్ తెలుసు కాబట్టి క్యాష్ బుక్ ను కూడా మనం లెస్ లో రాసుకుంటాం పాయింట్. నెక్స్ట్ ఆన్ June 25, 2024 ద క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ వాజ్ ఓవర్ క్యాస్ట్. ఏమండి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ కి రాయడం కాదండి, ఓవర్ క్యాస్ట్ అండర్ క్యాస్ట్ అన్నప్పుడు సేమ్ అమౌంట్ తో మనం సరి చేస్తే సరిపోతుంది. క్యాష్ బుక్ పాస్బుక్ లో ఎక్కడండి క్రెడిట్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్, క్రెడిట్ సైడ్ అనగానే పేమెంట్ సైడ్ అండి. అసలే మేము అప్పులో ఉన్నామని ఏడుస్తుంటే అసలు మిస్టేక్ చేశారు, ఓవర్ క్యాస్ట్ చేశారు, క్రెడిట్ సైడ్ పేమెంట్ని ఎక్కువగా కూడారు. సో క్యాష్ బుక్ అప్పు పెరిగిపోయింది, బ్యాలెన్స్ పెరిగిపోయింది, అవుట్ బ్యాలెన్స్. సో లెస్ చేద్దామండి ఈ పాయింట్. సరే మీరు ఒక పాయింట్ చెప్పున్నాను ఆలోచించారా, 310 రూపాయల గురించి. ఇదిగోండి క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ 15,500 రాశారు, కానీ 15,190 రాయాల్సింది, అంటే తక్కువగా రాయాల్సింది ఒక 310 రూపాయలు. పేమెంట్ సైడ్ ఎక్కువగా రాయడం వలన ఆ 310 రూపాయల డిఫరెన్స్ ఏర్పడింది క్యాష్ బుక్ పాస్బుక్ లో. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే అప్పులో ఉన్నాం కాబట్టి అప్పు పెరిగింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకు బ్యాలెన్స్ క్యాష్ బుక్ ప్రకారం తెలుసు కాబట్టి లెస్, ఇంతే. ఓకేనా, ఈ పేపర్ కూడా అయిపోయింది. ఇది ఏ పేపర్ అండి, సెప్టెంబర్ 2020 కాదు, జనవరి 2025. ఇంకొక పేపర్ ఉందండి, అది అవజేస్తే అయిపోతుంది. జనవరి తర్వాత సిఏ ఫౌండేషన్ 2024 సెప్టెంబర్, ఇది ఒక్కటి చేసేస్తే కంప్లీట్. సెకండ్లో బి ఏ 10 మార్క్స్, ఇదంతా చేస్తున్నాం మనం ఇంతకుముందు. చూద్దాం. 10 మార్క్స్ ఇస్తే మాత్రం 10 మార్కులు వచ్చినట్టే. ద క్యాష్ బుక్ ఆఫ్ హరి షోడ్ ఏ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 1,38,000 36,800 అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి, అంటే డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి. చూద్దాం. డివిడెండ్ 18,000 రూపీస్ వాజ్ డిపాజిటెడ్. క్యాష్ బుక్ ప్రకారం ఇచ్చారండి మనకు బ్యాలెన్స్. క్యాష్ బుక్ పాస్బుక్ సింపుల్ గా చేసేద్దాం. డివిడెండ్ ఆఫ్ 18,000 రూపీస్ వాజ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ హరి హ్యాడ్ నో ఇన్ఫర్మేషన్. మాకు తెలియాలా, కానీ ఇక్కడ తెలిసింది. మనం బ్యాలెన్స్ లో ఉన్నాము, సో డివిడెండ్ రావడం వల్ల 18,000 రూపీస్ పాస్బుక్ ఇంక్రీజ్ అయ్యింది. పాస్బుక్ ఇంక్రీజ్ అయ్యింది, మనకి తెలిసింది క్యాష్ బుక్ బ్యాలెన్స్ కాబట్టి క్యాష్ బుక్ ని ఇంక్రీజ్ చేసుకో, యాడ్. నెక్స్ట్ చెక్స్ వాజ్ రైటేనా, ఇంకోసారి చూద్దాం ఆగండి. డివిడెండ్ 8, ఓకే, బ్యాంక్ రైట్. చెక్స్ వాజ్ ఇష్యూడ్ సిబిపిబి, ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్. ఇదిగోండి డేట్స్ ఇచ్చారు. 14,780 అయితే విచ్ వాజ్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ 14,870 రూపీస్. క్యాష్ బుక్ లో తక్కువగా రాశారంటండి. క్యాష్ బుక్ లో తక్కువగా రాయడం వల్ల ఏమవుతుంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్, సారీ తక్కువ రాశారా ఎక్కువ రాశారా, చెక్ వాజ్ ఇష్యూడ్ టు సురేష్ ఆఫ్ 14,780 ఆన్ 18/12 డిసెంబర్లో, విచ్ వాజ్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ 14,870 రూపాయలుగా రాశారు. అంటే క్యాష్ బుక్లో అమౌంట్ ఎక్కువగా రాశారు, అంతేనా. క్యాష్ బుక్లో అమౌంట్ మనకి ఎంత ఎక్కువ రాశారో చూడండి, ఒకసారి క్యాల్కులేట్ చేయండి, రెండింటి డిఫరెన్స్ చూద్దాం. పేమెంట్ సైడ్ 90 రూపీస్ అండి, 90 రూపాయలు ఇంకా ఎక్కువగా రాశారండి ఇక్కడ. అర్థమవుతుందా, 90 రూపీస్ చెక్స్ ఇష్యూడ్ అనగానే పే చేశారు, పేమెంట్ సైడ్ రాశారు. క్యాష్ బుక్ పాస్బుక్ అంటే 90 రూపీస్ పేమెంట్ ఎక్స్ట్రా పడింది. పాస్బుక్లో బాగానే ఉంది, కానీ క్యాష్ బుక్లో 90 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ రాయడం వల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ 90 రూపీస్ వరకు తగ్గిపోయింది. పాస్బుక్ అలాగే ఉంది, మనకి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాబట్టి ఇంక్రీజ్ చెయ్యి, యాడ్ 90 రూపీసే. చెక్స్ టోటలింగ్ 55,000 rupees were deposited into bank on 31st 12 2023 which were not cleared or credited until 31st 12 2023. చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ పాయింట్. ఇది క్యాష్ బుక్ పాస్బుక్ చెక్స్ అంటే ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్. మన దగ్గరకు వచ్చిన చెక్ క్యాష్ బుక్ లో రాశాడు, సో క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది, సో మనం లెస్ చేస్తాము, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి. మెడిక్లెయిమ్ ప్రీమియం పెయిడ్ బై ది బ్యాంక్. సో క్యాష్ బుక్ పాస్బుక్ ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్, పాస్బుక్ ఏమైందంటే డిక్రీజ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉన్నదా అనేది మర్చిపోవద్దు. సో క్యాష్ బుక్ కూడా మనం లెస్. ఇక ఆలోచించుకోండి, నేను క్లియర్గా చెప్పట్లేదు అనుకోవద్దు. నేను ముందు ఈ వీడియో ఫస్ట్ హాఫ్లోనే నేను టోటల్గా చెప్పేశాను, మీరు ఆలోచించండి. ఇక
Goods amounting 1,60,000 rupees were sold to Ajay in November 2023. He deposited check on 15/12/2023 after deducted 4%. ఓకే, క్యాష్ డిస్కౌంట్ తీసేసేయాలండి ఫస్ట్. 1,60,000 మైనస్ 4% లెస్ చేస్తే 1,53,600 రూపీస్. అయితే ఏమైంది, సోల్డ్ టు అజయ్కి సోల్డ్ చేశాము. హీ డిపాజిట్ చెక్స్ ఆఫ్టర్ డిడక్ట్ 4% క్యాష్ డిస్కౌంట్. దిస్ ఎంట్రీ వాజ్ మిస్డ్ వైల్ ప్రిపేరింగ్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు మరిచిపోయాము అంట. సో ఇక్కడ ఏం జరిగింది, క్యాష్ బుక్లో రాయలేదు వచ్చిన చెక్కుని. క్యాష్ బుక్ పాస్బుక్లో వచ్చిన చెక్కుని రాయకపోవడం వలన క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్, మనకి ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది అనేది చూద్దాం. పాస్బుక్లో రాశారు, క్యాష్ బుక్లో రాయలేదు అని. గూడ్స్ అమౌంటింగ్ 1,60,000 రూపీస్ వర్ సోల్డ్ టు అజయ్ ఇన్ నవంబర్ 2023. హీ డిపాజిటెడ్ చెక్ ఆన్ 15/12/2023 ఆఫ్టర్ డిడక్టింగ్ 4%, అంటే 1,53,000 రూపీస్ని బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. దిస్ ఎంట్రీ వాజ్ మిస్డ్ వైల్ ప్రిపేరింగ్ క్యాష్ బుక్. అంటే చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అనే పాయింట్ ఉంది చూసారా, డైరెక్ట్గా బ్యాంక్లో వచ్చి పడ్డాయి 1,53,600. ఇక్కడ మాత్రం రాయలేదు అని ఇక్కడ అర్థం. సో క్యాష్ లేదా మిస్ అయింది. క్యాష్ బుక్ పాస్బుక్లో పాస్బుక్ ఇంక్రీజ్ అయింది, క్యాష్ బుక్ తక్కువగా ఉంది. మనకి క్యాష్ బుక్ తెలుసు కాబట్టి మనం ఈ పాయింట్ని యాడ్లో రాస్తాము. తర్వాత బ్యాంక్ చార్జెస్ ఫర్ ఇష్యూ ఆఫ్ చెక్ బుక్ 150 రూపీస్ వాజ్ స్కిప్డ్ వైల్. ఓకే, సిబి పీబీ ఇంపాక్ట్ ఆన్ పీబీ. ఆ ఇంపాక్ట్ ఏంటి అంటే మనకి పాస్బుక్ ఒక ఛార్జ్ వల్ల లెస్ అయింది, అది ఇక్కడ రాయలేదు. సో క్యాష్ బుక్ డిక్రీజ్ లెస్. నెక్స్ట్, హరి రిసీవ్డ్ 1,000 రూపీస్ యూపీఐ ఆఫ్ 1,000 రూపీస్ అంటండి రిసీవ్ చేసుకున్నారు. క్యాష్ బుక్ పాస్బుక్. సో క్యాష్ బుక్ ఏమైందండి మనకి, ఇదిగోండి రిసీవ్ చేసుకోవడం వల్ల ఇదిగోండి హరి రిసీవ్డ్ యూపీఐ ఆఫ్ 1,000 రూపీస్ అంటండి. సో మనకి పాస్బుక్లో ఇంపాక్ట్ పడింది. ఇంపాక్ట్ ఏంటంటే పెరిగింది. సేల్ ఆఫ్ స్క్రాప్ విచ్ వాజ్ నాట్ ఎంటర్ అని చెప్పేసారుగా ఇంకా. సో క్యాష్ బుక్ మనకి తక్కువగా కనిపిస్తుంది, మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి యాడ్. తర్వాత చెక్స్ అమౌంటింగ్ రూపీస్ 1,80,000 వర్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద మంత్, బట్ చెక్స్ ఆఫ్ 1,44,000 వర్ ఓన్లీ ప్రెజెంటెడ్ అంటండి. మాకు ఓన్లీ ప్రెజెంటెడ్ మాకు వద్దు. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 36,000 రూపీస్ డిఫరెన్స్ ఈ రెండు, అది మాత్రమే తీసుకోవాలి. చెక్స్ ఇష్యూడ్ అనగానే క్యాష్ బుక్ డిక్రీజ్ అయిపోయింది, ఫేవరబుల్ బ్యాలెన్స్ కాబట్టి. సో మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ తెలుసు కాబట్టి యాడ్ చేస్తాము. ఇంతేనండి, ఈ 4 పేపర్స్ కూడా నేను కంప్లీట్ చేసేసాను. లాస్ట్ 2 పేపర్స్ నేను స్పీడ్గా ఎందుకు చెప్పాను అంటే మీరు కూడా ఆలోచించుకుని చేస్తారని. ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్లో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీడియో చూసుకోండి. నెక్స్ట్ రేపు క్లాస్లో డిప్రిసియేషన్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది రేపు చెప్తాను నేను. ఓకే స్టూడెంట్స్.